ఒక ఇండిపెండెన్స్ డేని అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫ్యామిలీలో నుండి ఆల్రెడీ మన యాన్సిస్టర్స్లో మీ ముత్తాత గారిలాగా ఎవరో మన దేశానికి వచ్చి మనల్ని పాలించి మన వారి ప్రాణాలు తీసేసిన ఈ ఎమోషన్ అనేది మిమ్మల్ని ఎలా? ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అపర్ణ గారు. యు నో వై? ఎగ్జాక్ట్లీ మా ముత్తాత గారు ఆ ఇన్స్పిరేషన్తో. కనకదుర్గ గారు, అసలు ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ఫస్ట్ గాంధీ గారు అన్న మాటని మనం ఖచ్చితంగా అంటూ ఉంటాం. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగితేనే స్వాతంత్రం అని అంటూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా మనకి అంటే మనం నిజంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామా? యాక్చువల్గా గాంధీ గారు చెప్పింది ఆ ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగిన రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు అసలు స్వాతంత్రం ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న పిల్లలకి స్కూల్కి ఒక హాలిడే, ఆ రోజు కంపల్సరీ కాదు వెళ్ళటం, కాబట్టి హ్యాపీగా ఇంట్లో చుట్టి తీసుకొని సినిమాకు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే లేట్గా లేవచ్చు అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు. ఫర్ దెమ్ ఫ్రీడమ్ ఈజ్ ఈజీ, దాని విలువ తెలియదు. వంశీ, టెల్ మీ, ఇండిపెండెన్స్ డే అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే ఒక 2 విషయాలు ఏంటి? ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే సాక్రిఫైస్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద మదర్ నేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. యా, వండర్ఫుల్. వెల్ సెడ్. గుడ్. ఇక్కడ మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. మాకు దేశం మీద ప్రేమ ఉంది, ఫ్లాగ్ని చూడగానే వీ ఆల్సో హ్యావ్ దట్ గూస్ బంప్స్, బట్ వీఆర్ హెల్ప్లెస్ టు డూ అని అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఉండే స్ట్రగుల్, వాళ్ళు ఒక పాయింట్కి రావడమే ఎంతో కష్టమైపోయింది కాంపిటేటివ్ వరల్డ్లో. ఇలాంటి టైంలో అసలు దేశభక్తి ఒక పౌరుడికి కానివ్వండి అసలు ఎందుకు ఇంపార్టెంట్? దానివల్ల ఒక నేషన్కి జరిగే లాభాలేంటి? దేశభక్తిని ప్రత్యేకంగా పాటించాలి అంటే నువ్వేదో దేశం కోసం పొర్లు దండాలు పెట్టాలనో లేకపోతే నీ ఆస్తులన్నీ దేశానికి రాసిచ్చాలని కాదు. The moment you wanted to tell the whole world that you wanted to contribute to your national security, జాతీయ భద్రత, నేషనల్ ఫ్లాగ్ ఆర్ నేషన్ యాజ్ సచ్, స్వకార్యము స్వామికార్యము 2 వేరు కాదు, 2 ఒకటే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, మనం ఆల్మోస్ట్ 75 ఇయర్స్ నుండి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నాము, దేశం మీద మనకున్న ప్రేమని వ్యక్తపరుస్తూ ఉన్నాము. బట్ ఆర్ వి రియల్లీ లివింగ్ ఇన్ ఇండిపెండెన్స్? అంటే మీకు ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఒక ఇండియన్గా అని కాదు, ఒక హ్యూమన్గా కూడా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అసలు మీరు ఫ్రీడమ్ ఫీల్ అవుతున్నారా? నేను ఫ్రీగా ఉంటున్నాను అని అనుకుంటున్నారా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇండిపెండెన్స్? ఒక మనిషికి, ఒక దేశానికి, అలాగే ఒక కుటుంబానికి, ఒక ఆలోచనకి ఇండిపెండెన్స్ అంటే ఏంటి? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన యంగ్స్టర్స్ ఫ్రీగా ఫీల్ అవుతున్నారా? డూ దే రియల్లీ ఫీల్ ఇండిపెండెంట్? ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కనిగంటి రమేష్ గారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్, హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, అండ్ అలాగే జొన్నలగడ్డ కనకదుర్గ గారు, సైకాలజిస్ట్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ అసలు ఏం ఆలోచిస్తుంది అనే విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో డిస్కషన్లో పాల్గొంటున్నారు వంశీ తివారీ అండ్ అలాగే సాయి లలిత్. హలో. సో వెల్కమ్ టు ద షో. ముందుగా మీకు అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో విల్ స్టార్ట్ విత్ కనిగంటి గారు, బికాజ్ కనిగంటి గారు మీ యాన్సిస్టర్స్ అనుకోవచ్చు, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనుకోవచ్చు. కనిగంటి హనుమంత్ గారు యాక్చువల్ ఫ్రీడమ్ రాకముందు ఫ్రీడమ్ ఫైటింగ్స్లో వాటన్నిటిలో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో హౌ యూ ఫీల్, I mean, why it is important to celebrate Independence Day and remember all of them? Yeah. Firstly, as you said very correctly, Happy Independence Day to all the most populous country on planet Earth, India. You know, Happy Independence Day. 78th year లోకి మనము
sort of అడుగుపెట్టబోతున్నాము. లెట్స్ సే వీ ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ సో మెనీ ఇయర్స్ బిహైండ్. మీరు అన్నట్టు అపర్ణ గారు, such a wonderful topic that you have selected. From all our panel, we would like to congratulate you and iDream for putting up this show. It's very important because a lot of political discussions happening, lot of other discussions happening. కానీ మన భారతదేశ స్వతంత్రము, మన భారతదేశ యొక్క విజయ పతాకాన్ని, మువ్వెన్నెల జెండాని ప్రపంచ నలువీధుల్లో గౌరవంగా సగర్వంగా మనము తీసుకువెళ్ళి సాఫ్ట్ పవర్, ఇండియా ఒక సాఫ్ట్ పవర్గా, ఇండియా ఒక స్పేస్ పవర్గా, రేపు August 23కి చంద్రయాన్ 3 కూడా మూన్ మీద సాఫ్ట్గా ల్యాండ్ అయిన రోజు మళ్ళీ కలుద్దాం స్టూడియోలో. It is one more achievement to celebrate. Great achievement that would be. So we all must pray, madam, on that particular thing. Yeah, I'm very glad that you have mentioned about my great grandfather. మన స్వచ్ఛమైన తెలుగులో మా ముత్తాత గారు, ఐఎమ్ ద ముదిమనవడు, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ డాక్టర్ కన్నిగంటి హనుమంత్ గారికి. నౌ it's so happy to share that even though it was very sad that time, but he has given his life. He was shot by the British in 1922 in Palnadu, దుర్గి మండలం మించాలపాడు అనే ఒక గ్రామంలో 1922లో కన్నిగంటి హనుమంత్ గారిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు, ఒక బ్రిటిష్ ఆఫీసర్. సో మనకి ఇక్కడ తెలంగాణలో కొమరం భీం ఎలానో, అక్కడ మాకు అల్లూరి సీతారామరాజుతో పాటు కన్నిగంటి హనుమంతు ఆ కాంటెంపరీస్ అనమాట. సో ప్రాబ్లీ ఇట్ విల్ బీ a commercial movie in the days to come, Kannaganti Hanumantu story. I'm aspiring, that it should happen. I'm hoping it should happen. సో బేసిక్గా కన్నిగంటి గారు, మై క్వశ్చన్ ఈస్, అంటే ఒక ఇండిపెండెన్స్ డేని అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక ఫ్యామిలీలో నుండి ఆల్రెడీ మన యాన్సిస్టర్స్లో మీ ముత్తాత గారు లాగా ఎవరో మన దేశానికి వచ్చి మనల్ని పాలించి మన వారి ప్రాణాలు తీసేసిన ఈ ఎమోషన్ అనేది మిమ్మల్ని ఎలా? Absolutely. I'm very glad and happy to answer this question, Aparna garu. You know why? I was an assistant professor in Nalsar University of Law, India's #1 law university. I resigned from Nalsar University of Law to start a think tank. మేధో మదనం చేసి భారతదేశం యొక్క అభివృద్ధికి, శాంతి భద్రతలకి, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత మీద సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మానవ భద్రతా అధ్యయన సంస్థను స్థాపించింది ఎగ్జాక్ట్లీ మా ముత్తాత గారు ఆ ఇన్స్పిరేషన్తో. ఎందుకంటే దేశం కోసం మనము మేధోమదనం చేసి ఆహార భద్రత, విద్యా భద్రత, ఆరోగ్య భద్రత, సముద్ర తీర ప్రాంత భద్రత, విదేశీ వ్యవహారాలు, దేశ అంతర్గతంగా ఉన్న సమస్యలైన నక్సలిజము, టెర్రరిజము, మతహింస, కుల చిచ్చులు, కులహింస, ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి. వీటిని పాలసీల రూపంలో కనుక ఈ ఇన్పుట్స్ని కనుక మనం పాలసీ లోపల పెట్టి మంచి యాక్ట్లు, మంచి శాసనాలు, మంచి చట్టాలు కనుక తీసుకురాగలిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. థింక్ ట్యాంక్స్ చేసే పని అదే. We do policy research and give policy inputs to the government, so that they will make wise and smart decisions to take care of anti-Naxal, anti-terror, anti-drugs, anti-arms, anti-human trafficking. ఇప్పుడు నేను ఏవైతే సవాళ్ళు మీకు మొదలు పెట్టానో, భారతదేశం ముందు ఉన్న సవాళ్ళు, అది ఉత్తర ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కానీ, లేకపోతే భారతదేశం మధ్యలో ఉన్న మిగతా విషయాలైన డ్రగ్స్, ఆర్మ్స్, ఉగ్రవాదము, నక్సలిజం యొక్క హింస, మతాల మధ్య ఘర్షణ, కులాల మధ్య చిచ్చులు, వీటన్నిటిని మనం పక్కన పెట్టి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ టు రీవిజిట్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి వీ గాట్ అవుట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద బ్రిటిష్. వీ బ్రోక్ ద చైన్స్ and then we have declared independence. We got independence non-violently, fighting under the leadership of Mahatma Gandhi. So we have shown to the world that independence can be won without actually shooting a bullet, without killing somebody, with our non-violent ways. అహింసా మార్గంగా భారతదేశము ఒక గొప్ప ఉద్యమాన్ని చేపట్టి ఎంతోమంది అసూలు బాసారు, ఎంతోమంది హీరోలు ఉన్నారు వాళ్ళలో. సో వాళ్ళందరూతో పాటుగా కన్నిగంటి హనుమంత్ గారు, మా ముత్తాత, వీళ్ళ యొక్క
ఆశీస్సులు అవ్వండి, వీళ్ళ యొక్క దశ వాళ్ళు చూపించిన దారి అనండి, ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి నా జీవితం యొక్క ఇది ఒక కాలింగ్, ఇట్స్ మై కాలింగ్ ఇన్ మై లైఫ్ టు మేక్ ఎ థింక్ ట్యాంక్, టు బ్రింగ్ ఎ థింక్ ట్యాంక్ ఇన్ సౌత్ ఇండియా, దట్ టు ఇన్ హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, రియల్ ఎస్టేట్, pharma, film industry, defense industry, you name anything, Hyderabad is happening. Yes, So exactly. to put Hyderabad on the global map, you need a think tank on security matters and foreign affairs, and also food security, water security, cyber security, coastal security, because we got to prepare. The best time to prepare for war is at peace times. శాంతి సమయంలోనే యుద్ధానికి మనం సన్నిధులు అవ్వాలి. No, youth like this, they should have the skill, they should have the will, then only they can go for the kill. So knowledge, skill, attitude, ఈ మూడింటిని డెవలప్ చేయడానికి ప్లస్ మేధోమదనం చేసి పాలసీ ఇన్పుట్స్ గవర్నమెంట్కి ఇవ్వడానికి మేము ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని పెట్టి, అంటే దిస్ ఈస్ ద వే దట్ ఐ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ టు మై మదర్ ఇండియా. రైట్. సో కమింగ్ టు దిస్ కనకదుర్గ గారు, అసలు ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ఫస్ట్ గాంధీ గారు అన్న మాటని మనం ఖచ్చితంగా అంటూ ఉంటాం, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగితేనే స్వాతంత్రం అని అంటూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా మనకి అంటే మనం నిజంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామా? నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమ్మాయిలు, ఈ మధ్యకాలంలో అబ్బాయిలు తిరిగినా డేంజర్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ యాక్చువల్లీ ఫీమేల్ ఆర్ మేల్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రీడమ్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ. దీని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా గాంధీ గారు చెప్పింది ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగిన రోజున మనకు స్వాతంత్రం వచ్చిందని. కానీ ఇప్పుడు అసలు స్వాతంత్రం ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఎంతమందికి తెలుసు? ఆ క్వశ్చన్ నేను వీళ్ళని అడుగుదాం అనుకున్నాను. ఎన్ని స్టోరీస్ తెలుసు, ఎంతమంది గురించి తెలుసు అని. దాని వెనకాల ఉన్న కష్టం ఇప్పుడు వారు చెప్తున్నారు, దాని వెనకాల ఉన్న త్యాగం. బికాస్ నేను కూడా మా నాయనమ్మ గారి వాళ్ళ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. సో ఆయన జైలుకి వెళ్ళడాలు ఇవన్నీ కథలు చిన్నప్పుడు మేము విన్నాం. తర్వాత మా మామగారు వాళ్ళ ఫాదర్ కూడా తామ్రపత్రం ఇది గ్రహీత ఆయన. సో ఈ రెండు ఇంత ఇన్స్పిరేషన్ మనకి, అంటే అవన్నీ కథలు వినడము చేయడము అన్నీ తెలిసినప్పుడు ఇవాళ మా పిల్లలకి మేము చెప్పగలుగుతున్నాము. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అసలు అది మర్చిపోయి ఉన్న వాళ్ళకి ఇవాళ పిల్లలకి తెలియవు. సో ఫర్ దెమ్ ఫ్రీడమ్ ఈజ్ ఈజీ, దాని విలువ తెలియనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బిహేవ్ చేసినప్పుడు సొసైటీలో మనకి ఆయన ఊహించినంత సెక్యూరిటీ రాలేదు, అంత సేఫ్టీ లేనప్పుడు తిరగలేరు ఆడవాళ్ళు. అంత ఇండిపెండెన్స్ రావాలంటే మనుషుల్లో మార్పు రావాలి. రైట్. అసలు ఏం మార్పు రావాలి ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు బేసిక్గా ఇండిపెండెన్స్ డే అంటే ఇప్పుడున్న పిల్లలకి స్కూల్కి ఒక హాలిడే, ఆ రోజు కంపల్సరీ కాదు వెళ్ళటం, కాబట్టి హ్యాపీగా ఇంట్లో చుట్టి తీసుకొని సినిమాకు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే లేట్గా లేవచ్చు అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో లెట్స్ సీ, వీళ్ళని అడుగుదాము. సో వంశీ, టెల్ మీ, ఇండిపెండెన్స్ డే అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే ఒక 2 విషయాలు ఏంటి? ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే సాక్రిఫైస్ అండ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద మదర్ నేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. యా, వండర్ఫుల్, వెల్ సెడ్, గుడ్. థ్యాంక్ యూ. అంటే నేను ఓన్లీ స్కూల్కి వెళ్ళడం లేకపోతే అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేయడం అలాంటివి నేను చేయను. చిన్నప్పుడు చేస్తాను కానీ ఇప్పుడు చేయను. ఐ లిసన్ టు ద స్టోరీస్, what happened to the background of our history, what is the history behind this, what happened in the days of struggle of our nation, how our freedom fighters fought against this and how they struggled, and now we should respect that struggle and develop our nation as they wished to see our nation today. So I am trying to develop my nation to my words towards the society, and I want everyone to think of the struggle and make it developing India. వెరీ గుడ్, వండర్ఫుల్. సో సాయి, యూజువల్గా వంశీ చెప్పినట్టు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ గురించి వింటూ ఉంటాం. సో అలా నువ్వు విన్న స్టోరీస్లో నువ్వు ఎప్పుడైనా సరే ఇన్స్పైరింగ్గా మోటివేషన్గా తీసుకునే ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వచ్చు, లా మేకర్స్ అవ్వచ్చు, అప్పట్లో కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు అవ్వచ్చు, టెల్ మీ అబౌట్ 2 leaders that inspire you and why they inspire you. I think multiple leaders unnaru, so it's not easy to pick 2 specific leaders, but
primarily Bhagat Singh, I would say he's the because even when he was being hanged, he didn't give up. And very it's good, not so very good. easy to say two particular because millions unar. We don't even know half of them. Yeah, unsung heroes. Exactly. Unsung leaders are like we have to give tribute and to Absolutely. మనం అందరం కూడా ఈ రోజు అయితే మేమందరం ఈ షోని అన్సంగ్ లీడర్స్ కి డెడికేట్ చేస్తున్నామని చెప్పాలి. సో భగత్ సింగ్ వై? I think Bhagat Singh was arrested, he was tortured, and he didn't give up even. And it's not only Bhagat Singh. Many people don't know Bhagat Singh to patu Sukhdev ani Rajguru. and Rajguru, Sukhdev, Chandrasekhar Azad, many people, you're right. Yeah. And I think he was one of the youngest people who actually was hanged. Yeah. He was barely 20s. 21. 21. And they didn't back up. Yes, they didn't give up. Actually, that's a big thing because nowadays, if we look at the youngsters, they actually only focus on themselves, not about the society and the country. That's the big thing I can say. To focus on the country and on themselves. ఎస్ సో కమింగ్ టు దిస్ కనకదుర్గ గారు వంశీ చాలా స్ట్రాంగ్ పాయింట్ రేస్ చేసింది. అంటే వాళ్ళు వాళ్ళ మీదే అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కేవలం వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని. కానీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయాల మీద వాళ్ళకి నిజంగా అవగాహన ఉందా? అసలు వాళ్ళ ఉద్దేశంలో అంటే వాళ్ళు ఫ్రీడమ్ లేదు మాకు అని చాలా మంది అంటారు. పేరెంట్స్ కానివ్వండి, ముందున్న జనరేషన్ ఏమో ఫ్రీడమ్ ఎక్కువైంది వీళ్ళకి అని అంటున్నారు. సో మీరు దీన్ని ఎలా డిస్టింగ్విష్ చేస్తారంటే? జనరేషన్కి తేడా ఉంటుంది అండ్ వీఆర్ ఆల్ ఇవాల్వింగ్ అగైన్. లాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి చాలా చేంజెస్ ఉంటాయి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఈ 15 yearsలో అయితే అసలు జనరేషన్కి చాలా పేస్ చాలా ఎక్కువ ఉంది. మనం ఊహించలేనంత స్పీడ్ ఉంది చేంజ్ అయితే ఆ షీ సెడ్ ఇప్పుడైతే అప్పుడున్న నేషన్ స్పిరిట్ అయితే లేదమ్మా. ఎందుకంటే ఇండివిజువల్ లెవెల్లో కూడా నాకేంటి, నువ్వు చదువు దగ్గర నుంచి తీసుకో, నాకేంటి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అన్నది ఆలోచిస్తున్నాం మనం డ్యూ టు వేరియస్ రీజన్స్. కానీ దీనివల్ల కంట్రీకి ఏంటి, ఇవాళ ఒక చంద్రయాన్ మనకు పంపించినప్పుడు మనకు వ్యూవర్షిప్ ఎంత ఉంటుంది మన దాంట్లోనే మాట్లాడుకుంటే, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో దానికో ఎంత ఉంది. వండర్ఫుల్ పాయింట్ షీ మేడ్. ఆ నేషన్ స్పిరిట్ ఉంటే మనం ఎంతలాగా దాన్ని మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుని ఉండేవాళ్ళం. అవును, అంటే ఈ విషయంలో మాట్లాడితే నిజంగా దాంట్లో కొంచెం మనది కూడా మిస్టేక్ ఉందేమో అనిపిస్తుంది. అంటే మన ముందు జనరేషన్ ఇప్పుడు సినిమా థియేటర్లో మనకి నేషనల్ యాంథమ్ పెట్టినప్పుడు ఎందుకు లేవాలి అని క్వశ్చన్ చేయగలిగిన థాట్ ప్రాసెస్ వచ్చిందంటేనే నేషన్ మీద మనకి ఎంత రెస్పెక్ట్ ఉంది అనే పాయింట్ రేజ్ అవుతుంది. I have a take with your permission. Can I put it across? Please. See, కనకదుర్గ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు. వంశీ తివారీ ఆల్సో షీ మేడ్ ఎ వండర్ఫుల్ పాయింట్. యు నో వాట్, ఇప్పుడు యాజ్ ఎ 16-year-old girl, let's say, a 16-year-old boy, let's say, parenting is extremely important. Your school, your parents, what they taught you, మీకు ఏం చెప్పారు is one important thing. See, to me, the first school is mother's lap. అమ్మ ఒడి తొలి పాఠశాల. What you feed to your baby, not only the milk, but also the జాతిని ఉద్దేశించి జాతికి సంబంధించిన చరిత్ర, సాహిత్యము, సాంప్రదాయాలు అవి కూడా నువ్వు ఉగ్గుపాలతో ఇవ్వగలిగితే he will or she will blossom into, a beautiful flower and then spread that fragrance across. ఆ జాతికి సంబంధించిన చరిత్ర, సాహిత్యం అంత ఇంపార్టెంట్ అపర్ణ గారు. సో తల్లి, ఫస్ట్ స్కూల్ ఈజ్ మదర్స్ ల్యాప్, దెన్ your socialization process, schools you attend, friends you have in your life, teachers you have. Actually, guruvulu, teachers, it's because you are here, some teacher someday must have patted your back on your back and It's say, totally my mother. so, as you said. Yeah, either it could be mother or it could be a teacher who are our living gods. మన కనపడే దేవుళ్ళు దేవతలు అమ్మ. నేనైతే మట్టికి మదర్ అండ్ మదర్ల్యాండ్ మధ్య జరిగే జర్నీనే జీవితం అంట. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ మదర్స్ వూమ్ టు మదర్ల్యాండ్స్ ల్యాప్. ఇన్ బిట్వీన్ ట్రావెల్ ఈస్ కాల్డ్ లైఫ్.
చాలా వండర్ఫుల్గా చెప్పారు కనగంటి గారు. అయితే ఈ పర్టికులర్ థింగ్లోనే నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. Yeah. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో ఇక్కడ మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది, మేము మాకు దేశం మీద ప్రేమ ఉంది, ఫ్లాగ్ని చూడగానే వీ ఆల్సో హ్యావ్ దట్ గూస్ బంప్స్, బట్ వీఆర్ హెల్ప్లెస్ టు డూ అని అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఉండే స్ట్రగుల్ వాళ్ళు ఒక పాయింట్కి రావడమే ఎంతో కష్టమైపోయింది కాంపిటేటివ్ వరల్డ్లో. ఇలాంటి టైంలో అసలు దేశభక్తి ఒక పౌరుడికి కానివ్వండి అసలు ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల ఒక నేషన్కి జరిగే లాభాలు ఏంటి? అబ్సల్యూట్లీ వెరీ స్మార్ట్ క్వశ్చన్, చాలా సటిల్గా అడిగారు మీరు. యూనో వాట్, ఆ క్వశ్చన్ కనుక క్వశ్చన్ని మనం వెన్ వి ఓపెన్ ఇట్ అప్, వెన్ వి అన్లీష్ అంటే ఓపెన్ చేయటం చేసినప్పుడు దే ఆర్ లేయర్స్ టు యువర్ క్వశ్చన్. దేశభక్తి స్వకార్యము స్వామి కార్యము రెండు వేరు కాదు, రెండు ఒకటే. దేశభక్తిని ప్రత్యేకంగా పాటించాలి అంటే నువ్వేదో దేశం కోసం పొర్లు దండాలు పెట్టాలనో లేకపోతే నీ ఆస్తులన్నీ దేశానికి రాసిచ్చాలని కాదు. ద మొమెంట్ యూ వాంటెడ్ టు టెల్ ద whole world that you wanted to contribute to your national security, jatiya bhadrata, national flag or nation as such, you know what, you yourself excelling in what you are doing itself is contributing in a way to the national security, nation building, nation development. हमारा जो खुद का जो तरक्की है वो पूरा हिंदुस्तान का तरक्की है. बिकॉज आप गंदा काम मत करो, अच्छा काम करो, do good things. Those good things will add up to the national, the cumulative effect of the national security, nation building. So I don't see these are the two different things. దేశభక్తి మన యొక్క వ్యక్తి యొక్క అభివృద్ధి రెండు ఒకటే. వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఉదాహరణ, మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి అండి. నేను తెనాల్లో డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుకున్నా. ఇంటర్మీడియట్ తప్ప నేను ఐ ఫెయిల్డ్ ఇన్ మై ఇంటర్మీడియట్. Hey guys, I failed my intermediate because I wanted to play for India. My friend MSK Prasad, who went on to play for India, he wore the Indian cap. In cricket. మన గుంటూరు నుంచి తెనాలి నుంచి గుంటూరు నుంచి MSK ప్రసాద్ నా కాంటెంపరీ. ఆయన హీ కుడ్ ప్లే ఫర్ ఇండియా అండ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయ్యారు MSK ప్రసాద్. వండర్ఫుల్. మన గుంటూరు నుంచి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అవడం అంటే మామూలు విషయం కాదు. అవును. సో అతను అవగలిగారు, నేను అవలేకపోయాను బికాస్ ఆఫ్ మై రీజన్స్. ఐ హావ్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ టు మై ఫ్రెండ్ MSK ప్రసాద్, ఈజ్ ఎ బ్రిలియంట్ గాయ్. బట్ ఐ సెట్ టు మై సెల్ఫ్, నేనేం చెప్పుకున్నా తెలుసు, నాకు నా ఫ్రెండ్ MSK ప్రసాద్ జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పుడు నేను విద్య అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని క్లైమ్ చేసి వన్ డే ఐ షుడ్ బి దేర్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అంటే కట్ చేస్తే స్టోరీ ఏంటో తెలుసా? ఇవాళ నేను పెట్టిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మెనీ IAS IPS ఆఫీసర్స్. వితౌట్ దేర్ సపోర్ట్ ఐ వోంట్ హ్యావ్ డన్ ఇట్. I humbly submit to that Almighty's wishes, my parents' wishes. డిగ్రీ వరకు చదివాను నేను, తెలుగు మీడియంలో చదివాను నేను. నౌ ఐఎమ్ టీచింగ్ IAS IPS IFS ఆఫీసర్స్ అండ్ ఎంపవరింగ్ SC ST BC minority UG students, PG students by giving internships through Center for Human Security Studies. We have reached Prime Minister's office, we have reached abroad, UK, USA, Canada, Australia. What I am trying to tell from this program on the eve of independence, thanks to you Aparna garu, education is the greatest level playing field is education. It is the greatest instrument to uplift from the generational curse to generational blessing. కరెక్ట్ అండి. అయితే ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ ఆఫ్ ఎవ్రీవన్. అయితే ఇప్పుడు చాలామంది హిస్టోరియన్స్ కానివ్వండి, కనకదుర్గ గారు అండ్ సాయి అండ్ వంశీ, నేనేమని అడుగుతున్నాను అంటే అసలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం స్టిల్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ మనకి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే కరికులం ఇచ్చి వెళ్ళిపోయారో ఇంకా మనం అదే ఫాలో అవ్వటం వల్లే అసలు మన ఇండియన్ హిస్టరీ గురించి కానివ్వండి, ఇండియన్ సివిలైజ్డ్ సొసైటీస్ ఏవైతే బిఫోర్ ఉన్నాయో సో మెనీ సెంచురీస్ బ్యాక్ వీ హ్యావ్ మెనీ వండర్ఫుల్ గ్రేట్ సివిలైజేషన్స్. సో వాటన్నిటి గురించి ఇప్పటి పిల్లలకి తెలియకపోవటం వల్ల నేషన్ మీద భక్తి, దేశభక్తి అనేది కూడా రావట్లేదు. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా బికాస్ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇండియా వాజ్, ఇండియా ఈజ్ అనేది. సో దాని గురించి అసలు నువ్వేమంటావు సాయి? I think like everyone has spoke about independence. నా ఒపీనియన్, I think
I think 1947 తో ఇండిపెండెన్స్ ఎండ్ అవ్వలేదు బికాస్ ఈవెన్ టుడే ఇఫ్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ ఇట్ ఈస్ అ వే ఆఫ్ హెల్పింగ్ లైక్ జీడిపి ఇంక్రీజ్ చేయడం కానీ సో వీ కెన్ స్టిల్ మేక్ ద కంట్రీ మోర్ అ బెటర్ ప్లేస్ సేఫర్ ప్లేస్ క్రైమ్ రేట్ రెడ్యూస్ చేయడం అండ్ దెర్ ఇస్ సో మచ్ టు బి డన్. ఎస్ బట్ కమింగ్ టు ఎడ్యుకేషన్, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ థింక్ అంటే మన ఏదైతే ఎడ్యుకేషన్ కరికులం ఉందో దానిని మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేయటం అనేది అవసరం అంటావు? బికాస్ మీరు చదువుకుంటారు, మేము చదువుకొని వచ్చేసాం కదా. That is definitely needed because 90% of the NCERT or whatever it is, what I have read, it is mostly based on what British and everything. That's a wonderful point, Sai. Like all over the textbook, if we read, we might find 20 to 30 freedom fighters, but there are millions whose names were like they are vanished in the books. And when you talk about like rulers who did nothing, they have pages of unwanted history. And those who contributed might have a line or sometimes that is also That's Young India. so they have not been given enough credit for the country. Very good ఐ point. లైక్ టు ఇంటర్వ్యూన్ హియర్. ఎస్ అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే 10th వరకు ఉంటే సాయి చెప్పినట్టు ఎన్సీఆర్టీలన్నా వస్తాయి. 6th 7th నుంచి స్పెషలైజ్డ్ ఎంపీసీ IIT కోచింగ్కి వెళ్తే దెర్ ఇస్ నో సోషల్, దెర్ ఇస్ నో లాంగ్వేజ్. సో దే హ్యావ్ వాళ్ళకి అక్కడ నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఈ హిస్టరీ గురించి నేర్చుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. Geography, history. ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీ, నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే, దేశభక్తి పెరగాలి, మనం ఏంటి అంటే మన రూట్స్ తెలుసుకోవాలంటే అది చాలా ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు. అండ్ వాళ్ళ ఫోకస్ అంతా ఏంటి, మంచి ఉద్యోగం అందరూ తెచ్చుకోవాలి, దాంట్లో అసలు డౌట్ లేదు. బీటెక్ చేయాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, అవకాశం ఉంటే అమెరికా వెళ్ళాలి. ఎక్కడ తెలుసుకుంటున్నారు ఇండియా గురించి, ఇండియా గొప్పతనం గురించి అంటే అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటారు. అవును, చాలా మంది ఎవరైతే అబ్రాడ్ లో సెటిల్ అయిపోయారో వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుగుతనం కానీ హిందూ అవును ఇండియన్ ఇది కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళినాక అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ అవుతారు కదా. ఇక్కడ ఉన్నప్పుడు దే ఆర్ ఆల్ ఇండియన్స్, అక్కడికి వెళ్ళినాక ఒక కలెక్టివ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటాం చూడు, వీఆర్ ఇండియన్స్ అని అక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ అనుకోవట్లేదు. అనుకుని ఉంటే మనం ఇంకా చాలా డెవలప్ అయ్యి ఉండేవాళ్ళం. ట్రూ. అండ్ అసలు యాక్చువల్గా టాప్ 5 ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మన ఇండియాలో పెట్టినవే. టాప్ 5 ఇప్పుడు కూడా ఏదో తక్షశిల దగ్గర నుంచి ఇట్స్ నాట్ ఫ్రమ్ వీ హ్యావ్ యూనివర్సిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ పాస్ట్. అసలు 13th centuryలో కూడా మనకి యూనివర్సిటీ ఉంది అంటే ఇట్స్ మనం ఎడ్యుకేషన్కి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. అండ్ ప్రపంచ దేశాల నుండి మన భారతదేశానికి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. కరెక్ట్. స్టిల్ వీ హ్యావ్ దట్. ఎస్. సో వంశీ, నువ్వు ఒకసారి ఒక పాయింట్ చెప్పావు. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే స్కూల్లో అయినా లేదంటే పేరెంట్స్ థాట్ ప్రాసెస్లో అయినా మీరు అన్నట్టుగా బాగా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అనేదే ఉంది అని వంశీ కూడా లాస్ట్ టైం ఒకసారి డిస్కస్ చేసింది. సో మనం ఇక్కడ సొల్యూషన్ బేస్డ్ డిస్కస్ చేసుకుంటే అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలని వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ వంశీ? I think firstly parents should teach the children about the country. Firstly, I think if we talk about the country, it is the people, not the hill stations or the places, the tourist places, the people. How should treat the people equally? I think today if we see this only happening, he is high, he has the high standards, I have the low standards, these things, and the religious problem I can say. First, I think the parents should teach the child is how to treat everyone equally. He is another region, I should treat him like separately. He is from my religion, I should treat him nicely. That's not the point. I think everyone should be treated equally and should give their equal respect to everyone. The first thing parents should teach the child is this. I can say that. Yeah. Good point. సో అక్కడ నుండి వస్తే అసలు మళ్ళీ మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ దగ్గర నుండి ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ పేరెంట్స్ టీచ్ చేయాలి అని వంశీ చెప్పింది, కానీ పేరెంట్స్ టీచ్ చేస్తే వినే పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారా? పిల్లలకి ఫ్రీడమ్ లేదుగా ఇప్పుడు. సో ట్రూ. పిల్లల దృష్టిలో పిల్లలకి అసలు ఫ్రీడమే లేదు వాళ్ళకి. యా. సో దాని గురించి అసలు వీళ్ళు ఏమైనా క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీకు నిజంగా అనిపిస్తుందా ఆర్ మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్లో మీకు ఫ్రీడమ్ ఉంది, లేదు పేరెంట్స్ ఇంకా ఫ్రీడమ్ ఇస్తే బాగుండు అనే ఆస్పెక్ట్స్ ఏంటి? చెప్పు, ఫ్రీగా చెప్పొచ్చు. మేబీ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అక్కడ మాత్రం ఫ్రీడమ్ కొంచెం ఇవ్వాలేమో బికాస్
multiple people interest లేకపోయినా వాటిల్లో push, they are being pushed into technology, IITs, IIMs, rat race లోకి చదువు, JEE, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఓకే ఎడ్యుకేషన్ Education ఎనీథింగ్ ఇంకా? ఎల్స్? I think that is the primary thing. ఓకే Vanshi, what do you think? Vanshi, you? I can say first thing they should teach, and even the child should understand is humanity. First thing, the first Manvatvam. religion is humanity. After that, another Anything religions else. would be happen. మై First, క్వశ్చన్ ఇస్ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు, ఫ్రీడమ్ ఎక్కడ లేదు, ఇంకా ఏ విషయాల్లో నువ్వు మీకు ఏ freedom విషయాలలో ఫ్రీడమ్ లేదు అని నువ్వు రిస్ట్రైన్డ్ కన్స్ట్రైన్మెంట్ ఫీల్ అవుతావు? కావాలి? నీ గురించి చెప్పుకో, ఎందుకంటే నువ్వు యువర్ డిఫరెంట్ ఇది కాబట్టి. జనరల్గా మీ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే డిస్కషన్. నా ఫ్రెండ్స్ లో అదే, నా పేరెంట్స్ నాకు ఫోన్ చూడడం అలో చేయరు, ఇది చేయడం అలో చేయరు, అది చెప్తారు. ఇంకా ప్రెషర్ ఉంటది, వాళ్ళు చెప్తారు నా పేరెంట్స్ నాకు ఇది చదువుకో అని ప్రెషర్ చేస్తారు. అది కాదు, నాకు ఏం చదువుకోవాలి దాని మీద ఫోకస్ చేస్తారు. దే ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ ద చిల్డ్రన్ షుడ్ రీడ్, వాట్ దే హ్యావ్ థాట్, నాట్ ద చైల్డ్ హ్యావ్ థాట్ వాట్ దే షుడ్ రీడ్. అండ్ దే ఓన్లీ గో ఆన్ ద వే వాట్ ద సొసైటీ ఈస్ టేకింగ్, వాట్ ద నేబర్స్ చైల్డ్ ఈస్ టేకింగ్, నాట్ వాట్ Peer ద pressure. what the my child want to do in his future. They're not thinking about that. I can say only they're thinking of the society, what they are doing. They are not giving the child this freedom of getting education, I can say. సో పేరెంట్స్ ఆల్సో వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సొసైటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ కంపారిజన్. పేరెంట్స్ కూడా కావాలి. Yeah. అది ఉంటే ఆటోమేటిక్గా అంటే ఎవరి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఫ్రీడమ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళ పిల్లలకు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, సొసైటీకి కానివ్వండి. ఎందుకంటే వీఆర్ ఆల్సో కంపేరింగ్ కదా. మనం మళ్ళీ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఎక్కడ మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందో అవే ఆ కైండ్ ఆఫ్ ఉద్యోగాలే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాటికి ఎక్కువ ఇది ఉంటుంది కూడా. కాబట్టి అదర్వైజ్ ఇన్ని ఐఐటీలు కూడా మనం చూసుండం. నంబర్ ఆఫ్ ఐఐటీస్ నౌ సెటప్ అగైన్. సో ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఇస్ అట్ పర్సనల్ స్టేట్. అంటే అది ఏంటంటే ఫ్రీడమ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు యాక్చువల్గా. అది మనం ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేది, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. అంటే ఇక్కడ పేరెంట్స్కి ఒక పాయింట్ ఉంటుంది కదా, నా పిల్లలే గొప్ప అందరికంటే, నా పిల్లలు అందరూ మెచ్చుకోవాలి నా పిల్లల్ని అని ఒక థాట్ ప్రాసెస్, ఎడిక్షన్ అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలో తెలియదు. కానీ దాని నుండి పిల్లల మీద ప్రెషర్ పెడతారు అని అనుకోవచ్చు. అంటే ఒక యావరేజ్ పిల్లాడి పేరెంట్స్ ఎప్పుడు మనసులో అయినా సరే వాడి ముందు చెప్పకపోయినా కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటారు అని ఎవరో అంటే నేను విన్నాను. 9.5 వస్తే కూడా బోర్డ్ ఎగ్జామ్స్లో పేరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ. 10 అంటే 10 రావాలి. 9.5 ఇస్ A+. అవును, సంతోషించవచ్చు కదా. అవును. అందరూ నో వన్ టాప్ ఆఫ్ ద హిల్ ఓన్లీ వన్ కెన్ క్లైంబ్ ద హిల్. ఓ సాయి హ్యావ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. సాయి నువ్వు చెప్పు. Yeah, I did get 90% and I feel it was not appreciated. You felt or you felt it's not appreciated. Yes. What did your parents feel? I mean, they did not say it's bad. They said it's okay, you could have got better. So that's fine. There is room for improvement. Improvement. Yeah. Room for improvement. Yeah. I have got 80% and I'm very happy with it. No, what about your parents? Even my parents are very supportive. So great. I'm happy because I think after that also we can gain education. Then this is not our last destination, I can say. Very good. After that, even the future is there. Wonderful. This is a journey, not the Yes, final yeah, destination. yeah, of course, Cool. yeah. So your parents and we are have supportive. an example. Inter fail అయినా Inter కూడా fail. please don't take him as a Role model. inspiration. Only an example. అపర్ణ, నేను Yeah. కూడా బీకామ్ ఫెయిల్. అంటే సర్టిఫికెట్ లో. బట్ నేనేం రివీల్ చేయట్లేదు. Seventh fail. Now you have become a popular anchor, you see. You see? Yeah. Cool. లెర్న్ ఫ్రమ్ సక్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్. Failure. ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కొన్ని ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఎవరైనా సరే అన్నిట్లో ఆల్రౌండర్ అవ్వాలన్న రూల్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరైతే స్కూల్ చదివే పిల్లలు ఉన్నారో మోస్ట్లీ 70 to 80% వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది నా ఒపీనియన్. అండ్ ఇలా చదువుని నెగ్లెక్ట్ చేయటం వల్ల, అంటే ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండర్ అవ్వాల పోయినా కూడా వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఎక్సెల్ అవ్వకపోతే దానివల్ల ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ ఉంటే అది నేషన్కి, ఒక దేశానికి ఎంతవరకు డ్రాబ్యాక్లా ఉంటుంది చెప్పండి కనిగంటి గారు. తప్పనిసరిగా అండి. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్లో
ఇందాక మీకు చెప్పాను నేను నా జీవితాన్ని ఉదాహరణ తీసుకొని చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ అచీవర్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ టు మేనిఫెస్ట్ దేర్ డెస్టినీ. వాళ్ళ తలరాతని మార్చగలిగే ఒకే ఒక గొప్ప ఆయుధం విద్య. ఆ విద్య అనే ఆయుధం ద్వారా యూ కెన్ ఓవర్కమ్ caste, creed, religion, economic status, political, rich, all these kind of things. Only through education you can actually climb up the ladder in the society, and also in terms of national wealth కానీ క్రియేషన్ ఆఫ్ వెల్త్ కానీ ఇవన్నీ ఎడ్యుకేషన్ ద్వారా అవుతాయి. ఒక మాట చెప్తానండి, నిజమైన స్వతంత్రం ఎప్పుడు వచ్చినట్లంటే, మనం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి అపర్ణ గారు, ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్ అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, ఉపాధి, వీటి నుంచి మనిషికి విముక్తి ఉండాలి. ఆ భయాల నుంచి, భయాల నుండి. ఎగ్జాక్ట్లీ. ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, రైట్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్, ఫియర్ ఆఫ్ మ్యాన్-మేడ్ డిజాస్టర్స్, ఫియర్ emanating out of the insecurities that are actually plaguing the society for generations together. It could be caste discrimination, religious discrimination, and it could be minimum basic needs. Right. కనీస అవసరాలు తీర్చలేకుండా ఉండి, you have example, you have such a beautiful house, people inside the house are starving, example. Right. How does it make any difference? Is it the real freedom? No, it's not the real freedom. So freedom from want, freedom from fear, freedom to live with dignity. Three cornerstones of human security. అయితే కనిగంటి గారు, మీరు మాట్లాడుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, టు ఇండియా యాజ్ వన్ నేషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీ కార్నర్లో ఇవన్నీ రావటం అనేది మనకి ఇంకా కొన్ని ఇయర్స్ పరిశ్రమతోనే సాధ్యం అవుతుంది. వీఆర్ స్టిల్ థ్రైవింగ్ అండ్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ఇట్. దానికోసం ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు పాటుపడితేనే అది సాధ్యమయ్యే పని. అది కూడా ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. వీ నీడ్ దట్ డెడికేషన్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్. అయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నట్టు ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే అలా పాటుపడతారో అప్పుడే మనకి మీరు చెప్పినవన్నీ సాధ్యమవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఎలా అయితే వెస్ట్రన్ కంట్రీస్ డిమెన్షియా, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ మన భారతదేశంలో ఎప్పుడూ లేవు. అలాంటిది గత ఒక డికేడ్గా, ఒక 10 సంవత్సరాలుగా వాటి నుండి మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఒక మనిషి మానసికంగా, అలాగే శారీరకంగా, అలాగే ఆలోచన పరంగా గట్టిగా ఉండి స్ట్రాంగ్గా ఉంటేనే అప్పుడు హెల్త్ అంతా బాగున్నట్టు. ఓవరాల్ హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే అతను మీరన్న విద్య, ఉద్యోగం దేనినైనా సాధించగలుగుతాడు. ఆ విషయాల్లో మనం వెనక పడుతున్నామని చాలామంది చెప్తున్నారు. సో అసలు ఈ మానసికంగా ఈ డిప్రెషను, ఈ ఫియర్, వీటన్నిటి నుండి మనం బయట పడాల్సిన అవసరం ఎంత ఉంది కనకదుర్గ గారు? చాలా ఉందమ్మా. ఇక్కడ మనం ఫ్రీడమ్ అని సార్ చెప్పినట్టు ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఇవన్నీతో పాటు ఫిజికల్ ఫ్రీడమ్ అని ఒకటి ఉంటుంది. అంటే 3 kinds ఉంటాయి హ్యూమన్ ఫ్రీడమ్స్లో. ఫిజికల్ ఫ్రీడమ్ ఒకటి, సైకిక్ ఫ్రీడమ్ ఒకటి, రిలేషనల్ ఫ్రీడమ్ ఒకటి. ఈ ఫిజికల్ ఫ్రీడమ్లో ఏంటంటే యూ షుడ్ హ్యావ్ మన ఫిజికల్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని అంటే బాగా చూసుకోవడం కానీ, మూమెంట్ కానీ, అది ఫ్రీడమ్ ఉండాలి మనకి. హెల్త్ చూసుకోవడం అంటే ఇట్స్ నాట్ దట్ నేను రోజు తింటున్నానండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చేయగలిగిన అవకాశం కూడా ఉండాలి కదా, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలి కదా. చాలా మందికి 3 పూటల తిండి దొరికినా చేయగలిగినప్పుడు అందరూ చెప్పే మాట ఏంటి, బిజీ, టైం లేదండి. ఆ ఫ్రీడమ్ మనం చేసుకోవాల్సిందే కదా అక్కడ. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, ఇందాక సార్ చెప్పినట్టు డ్రగ్స్ కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎడిక్షన్స్, అది కూడా కాపాడుకోవాలంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మనిషికి ఉండాలి. ఎందుకంటే ఫ్రీడమ్ అక్కడ ఎందుకు అంటున్నానంటే పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు, పియర్ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఆ ఫ్రీడమ్, ఎస్ నాకు ఇది వద్దు అన్నది తెలియాలి కదా వాళ్ళకి. దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ దట్, దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్స్. పియర్ ప్రెషర్కి వీళ్ళు ఇదైపోయారనుకో, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు దానికి సబ్మిట్ అయ్యి పియర్ ప్రెషర్కి వాళ్ళు స్టార్ట్ చేస్తారనుకో, దే ఆర్ నాట్ ఫ్రీ. అది ఎడిక్షనే స్టార్టింగ్లో అవ్వకపోవచ్చు,
సో అది కూడా మనం ఫిజికల్ లెవెల్లో కాన్షియస్గా ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి మనకి. అలాగే సైకిక్ లెవెల్లో ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి చాలా వాల్యూస్, బిలీఫ్ సిస్టమ్, యాటిట్యూడ్స్ అన్నీ ఉంటాయి మనందరికీ కూడా. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ నువ్వు ఫిజికల్గా హెల్దీగా ఉన్నావు కానీ నీకు చాలా వాల్యూ సిస్టమ్స్, బిలీఫ్ సిస్టమ్స్లో చాలా తేడాలు ఉన్నాయి. యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్. నీ మైండ్, ఎందుకంటే ఇందాక నన్ను చూడు, ఫ్రీడమ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. నీ మైండ్లో ఆ ఫ్రీడమ్ లేకపోతే కనుక నువ్వు ఫ్రీగా ఎక్కడ ఉంచినా కూడా ఫ్రీగా ఉండలేవు. అంటే నువ్వు అంతా మీరు తీసుకోండి ఏం కావాలి అంటే అక్కడ ఎలా తీసుకోవాలో నీకు తెలియదు. మైండ్లో ఇంకేదో ఉంది, సంథింగ్ ఈజ్ బ్లాకింగ్, సంథింగ్ ఈజ్ హోల్డింగ్ యూ. అప్పుడు ఎలా తీసుకుంటావు? నువ్వు ఒక బఫేలోకి తీసుకెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు కావాల్సింది తినండి అన్నాం అనుకో, అదో వెజ్ నాన్ వెజ్ కలిపేసి ఉందనుకో, నీ మైండ్లో నాన్ వెజ్ వెజ్ పక్కన ఉంటే నేను తినకూడదు. అది ఒక క్లారిటీ ఉండాలి. రైట్, క్లారిటీ కాదు, అది అసలు నువ్వు బ్లాక్ ఉందనుకో, నీకు మెంటల్ బ్లాక్, మెంటల్గా నువ్వు ఫ్రీ లేవు అక్కడ. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం డే టు డే చాలా మంది చాలా విషయాల్లో ఫేస్ చేస్తాం. ఆ ఫేస్ చేసినప్పుడు ఏంటి, కరెక్టా రాంగా ఇలా అంతా ఉన్నప్పుడు ఆ ఫ్రీ ఇది లేకుండా ఎటు వెళ్తున్నాము అంటే చేంజ్, యువర్ లైక్ ఇన్ చేంజ్ అనమాట, లూజ్లీ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చాయిస్ చేసుకోలేవు, నువ్వు ఫ్రీడమ్ తీసుకోలేవు. సో ఈ సైకిక్ ఫ్రీడమ్ కూడా మనకు చాలా అవసరం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రిలేషనల్ ఫ్రీడమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటూ నెట్వర్కింగ్, ఒక్కడు మనిషితో మనిషి కనెక్షన్స్, రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు నెట్వర్కింగ్ మనం బయట అంతా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మన ఓన్ కిత్ అండ్ కిన్తో దేర్ ఇస్ నో రిలేషనల్ ఫ్రీడమ్. మన ఫ్యామిలీస్తో మనం చెయ్యం. ఈ రిలేషనల్ ఫ్రీడమ్ ఎందుకు అవసరం తెలుసా? ఇప్పుడు పిల్లలు ఎస్పెషలీ చెప్తాను, ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ టీనేజ్ పిల్లలు, కొంచెం ఎర్లీ అడల్ట్హుడ్ 25-26 పిల్లలు, వాళ్ళు మేము ఒక్కళ్ళమే, మా ఓన్గా మేము ఉంటాం, మాకు ఎవరు అక్కర్లా, ఎవరికి మేమేం సమాధానం చెప్పాలి, ఇలాంటివి ఉంటాయి వాళ్ళకి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దమ్ రిలేషనల్ ఫ్రీడమ్ లేకపోతే. ఎందుకంటే వీళ్ళంతా ఓన్గా మాకెవరు అక్కర్లేదని ఉంటారో, వీళ్ళతో రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారనుకో, ఎవరికి వారే యమునా తీరే. రిలేషనల్ ఫ్రీడమ్ ఉంటే కనుక వాళ్ళ కోసం వీళ్ళు చేస్తారు, వీళ్ళ కోసం వాళ్ళు చేసినప్పుడు మన ఒక సాలిడారిటీ ఉంటుంది, ఒక గ్రూప్ సపోర్ట్ ఉంటుంది, ఒక కాన్షియస్ ఒక ఇది ఉంటుంది, కలెక్టివ్ ప్రైడ్. అంటే ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరికి ఆ రిలేషన్ ఉంది, నువ్వు ఏదో అచీవ్ చేసావు, నాకు కూడా ప్రైడే కదా, ఇట్స్ అ గుడ్ ఫీల్ రైట్, ఇట్ విల్ బూస్ట్ మీ ఆల్సో. అది ఇప్పుడు మనకు ఉండట్లేదు. అది యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఐ ఇన్సిస్ట్, అది మటుకు ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగిన పని చేసుకోండి. అట్లీస్ట్ బయట ఎంత బాగా ఉంటున్నామో మెయింటైన్ చేస్తున్నామో, కొన్ని డ్రామానే చేస్తున్నాం అనుకోండి, సగం అన్నా ఇంట్లో చేయండి, మీ కిత్ అండ్ కిన్తో చేసుకోండి. దానివల్ల పిల్లలు సఫర్ అవ్వకుండా ఉంటారు. పిల్లలకి చాలా సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి ఎస్పెషల్లీ. దూరంగా ఉన్న కనెక్టివిటీకి వాళ్ళకి పరువు లేదు కదా, థ్యాంక్స్ టు టెక్నాలజీ. సో ఆ రిలేషనల్ ఫ్రీడమ్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్, ఈ పిల్లల్ని అడిగితే చెప్తారు, ఇందాక చెప్తారు ప్లీజ్. ఫ్రీడమ్ ఫ్రమ్, మీకు దేని నుంచి ఫ్రీడమ్ కావాలి? ఇందాక మొబైల్ ఫోన్స్ చెప్పారు, ఎడ్యుకేషన్ చెప్పారు, ఇంకా ఏమన్నా ఉందా? అది వాళ్ళకి ఫ్రీడమ్ ఫ్రమ్ కాదు, వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ టు యూజ్ దెమ్. యా, ఫ్రీడమ్ టు అది. యా, ఫ్రీడమ్ ఫ్రమ్. For me, I can say freedom from right to speak. Like not only me, youngsters and the youth, especially youth, they are not believing in themselves and they are not able to speak what their right is. So I think right to speak and right to say what they want to do in their future, not by the pressure of the society, what they want to do, this freedom. And freedom from equality, I can say. The first, equality is important to everyone, to be equal with everyone. So I can say equality also is a part of freedom. నువ్వు చెప్పు నాన్న. I think she said absolutely it's right. And freedom from, I think we need freedom from discrimination. అది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇందాక సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు జెండర్ అండ్ క్యాస్ట్. అండ్ ఐ మీన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, like India to part to Pakistan or Bangladesh, or we have been independent similar times, and when comparing to them we are doing way better. But if you compare internationally, China or some other country, India to part to independence వచ్చిన కంట్రీస్ ఇంకొంచెం బెటర్గా చేస్తున్నాయి. సో ఇస్ దర్ స్కోప్ మనం వేరే కంట్రీస్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ హెల్త్
Anything? Can we learn from them Okay. politically or? So can I answer? Yes. Thank you, Sai. That's a very important question. 1947, 14th August, Pakistan. And then subsequently some other parts of the globe. Let's say China. Communist Party of China, 1949. 9. చాంకాయ్ షేక్ టిల్ 1949 అక్కడ రూల్ చేస్తున్నారు. చాంకాయ్ షేక్ అయిపోయి 1949లో కమ్యూనిస్ట్ పార్టీ హ్యాస్ టేకెన్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా. ఓకే, కూల్. లెట్స్ సే 3 countries. She is India. Let's say, for example, you are Pakistan. Let's say China. Example. Yeah. She took the route of democracy, ప్రజాస్వామ్యము. ఇంతవరకు till today, we all have to be proud of Indians. You can raise your collars. Yes. Never gone to military rule. Exactly. Never gone to religious rule. ఒకే మతము, ఆ మత పరిపాలన ఇక్కడ జరగట్లా. అవును. Secular country, India. So she has taken that choice. Maybe her development in terms of infrastructure, అంటే బిల్డింగ్లు, డ్యామ్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, వీటిల్లో ఏమన్నా వెనకబడుతుందేమో కానీ జనాల గొంతులు నొక్కేసి పత్రికా స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా, లౌకిక రాజ్య స్వేచ్ఛ లేకుండా ఏమై అయితే మటుకు లేదు. అంటే ఏమై అంటే భారతదేశం లేదు. ఓకే, సో వెన్ యూ లుక్ ఎట్ ది నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్, ఆర్మీ, అల్లా, అమెరికా, 3 things upon which Pakistan state is built, especially Islamic Republic of Pakistan. India is never Hindu Republic of India. It is the union of India with so many Religion. castes, cultures, religious unity and diversity. Never religion as the primary Yeah. motivating force or primary what you call connecting force. It is always unity and diversity. That's what she believes in. You believed in, you had gone to many times military rule. So many military generals. It is the military, it is the ISI, it is ISI, Inter-Service Intelligence. It is the military, it is the American money, it is the other funding that is coming from elsewhere that is ruling your country. Now what happens to your country, Pakistan? I'm not Pakistan's development is in the best interest of India. If Pakistan develops, it is good for Pakistan, it is good for India. If Pakistan is doing well, it is good for Pakistan and India. This is the reality. But what's happening? You are unnecessarily doing friendship with China. You are unnecessarily doing, because Chinese are using you by giving you money. They are building China-Pakistan economic corridor. Belt and Road Initiative, you have signed on Chinese papers. It means you are literally mortgaged your country. నీ దేశాన్ని తాకట్టు పెట్టావు చైనా వాడి దగ్గర కొన్ని వేల, మేబీ లక్షల $1 billion కోసం. India, she has never signed on the Belt and Road Initiative of China. Yes. She is independent. She is autonomous. The strategic autonomy she has never lost. అవసరమైతే కారంతో తింటా, అవసరమైతే పచ్చడితో తింటా, కానీ నేను ఇంకొకసారి దాస్య శృంఖలాల్లో కానీ బానిసత్వపు కోరల్లో కానీ వెళ్ళను అని she stood on her feet. So this is the reality. And China, what China is doing? డబ్బులు ఇస్తాను, డెట్ ట్రాప్ డిప్లొమసీ, ట్రాప్ వేస్తుంది. మీకు ఏం కావాలి, మీకు పోర్ట్లు కట్టాలా, ఎయిర్పోర్ట్లు కట్టాలా, లాజిస్టిక్స్ కట్టాలా, నేను కడతాను అపర్ణ గారు అని చెప్పి మీ కంట్రీలో జొరబడి నియో కొలోనియలిజం, అంటే కొలోనియలిజం కన్నా ఇంకా అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం. షీ విల్ బి సిట్టింగ్ దేర్, బట్ షీ విల్ బి రూలింగ్ యూ అండ్ రూయినింగ్ యూ. మిమ్మల్ని మీకు తెలియకుండానే మీరు ఏం బట్టలు కట్టుకోవాలి, ఏం తిండి తినాలి, ఏం ఫోన్ వాడాలి, ఎలా ఎవరితో మాట్లాడాలి అన్ని శాసిస్తుంది అక్కడ కూర్చొని చైనా. సో ఇప్పుడు మీరే చెప్పండి ప్రేక్షకులు, ఐ డ్రీమ్ ప్రేక్షకులు వెరీ సూపర్ స్మార్ట్. ఇది భారతదేశము, ఇది పాకిస్తాను, ఇది చైనా అనుకుందాము, ఇది మనం అంత ప్రపంచ దేశాలు అనుకుందాం. మీరే జడ్జ్ చేయండి. 1947 ఆగస్టు 15 స్టార్ట్ అయిన ఈ ముగ్గురు జర్నీని కనుక మనము విశ్లేషిస్తే, ఒక అడుగు ఎంఐ లేట్ అవ్వచ్చేమో గ్యాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో, ఒక అడుగు ఎంఐ లేట్ అవ్వచ్చేమో మిలిటరీ పరిపాలనలో, ఒక అడుగు ఎంఐ లేట్ అవ్వచ్చు వేరే వేరే శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో, ఒక అడుగు ఎంఐ లేట్ అవ్వచ్చు 140 కోట్ల మందికి అన్నం ఇవ్వటంలో. కానీ ఎంఐ ఎప్పుడు లౌకిక రాజ్యాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, స్త్రీని అణిచివేయటం కానీ, చట్టసభల్లోకి అనుమతించడం కానీ, లేకపోతే ఇప్పుడైతే కొన్ని రాష్ట్రాల్లో మనకు అప్పుడే నందమూరి తారక రామారావు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళల కోసం ఎంతో చేశారు. వీళ్ళిద్దరు టూ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఎన్టీ రామారావు గారు స్త్రీకి సమానత్వ హక్కిస్తే ఆస్తిలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ కోసం స్పెషల్గా
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా స్పెషల్ పొజిషన్స్ క్రియేట్ చేశాడు ఆయన. అంటే ఆ విధంగా వాళ్ళని పాలసీలను ఆయన ప్రభావితం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చిన్న ఉదాహరణ అది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇండియా, పాకిస్తాన్, చైనా నైబర్స్. యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్. దిస్ ఇస్ ద హార్డ్ రియాలిటీ. నేను నా స్నేహితులను ఎవరు కావాలంటే వాళ్ళని ఎన్నుకోవచ్చు మనస్తత్వాన్ని బట్టి, కానీ నా ఇరుగు పొరుగు వారు కొన్ని వేల తరాల నుంచి నా పక్కనే ఉన్నారు, వాళ్ళని నేను ఇప్పుడు కాదనుకోలేను. ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ యువర్ ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ, కౌటిల్యుడు చెప్పినట్టు. సో ఇండియా, యూ షుడ్ కమ్ అవుట్ విత్ ఎ స్ట్రాటజీ టు ఎంగేజ్ పాకిస్తాన్, టు ఎంగేజ్ చైనా, టు ఎంగేజ్ బంగ్లాదేశ్, టు ఎంగేజ్ శ్రీలంక. సో యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ to take the direction which way, which side, with whom, when, how you have to cruise through these troubled waters. Given the geopolitical, geostrategic analysis, ani India has to decide. I'm sure India will decide. డెఫినెట్లీ. అంటే మనం చూసుకుంటే కనుక ఇండియా అనేది గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ పాలిటిక్స్లో కావచ్చు, లేదంటే జియో పాలిటిక్స్లో కావచ్చు, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, చాలా స్ట్రాంగ్గా, చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తుంది. ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్ట్. బట్ కమింగ్ టు దిస్ పర్సనల్, అంటే మనం ఇందాక తను మాట్లాడినట్టు ఫ్రీడమ్ ఫ్రమ్ అనే విషయంలో ఉన్నాము. సో తను మాట్లాడిన పాయింట్స్ సాయి మాట్లాడాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ అంటే మనకి ఉన్న నైబర్స్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాట్ కెన్ బి టేకెన్ యాజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అని. బట్ మీరు ఆన్సర్ ఇచ్చారు, వీ కెన్ నాట్ choose our neighbors. Exactly. You have to know the neighbor and engage them in such a way that you get what you want. True. అంటే దౌత్యము, రాజకీయము, చతురత, విజ్ఞానము, వికాసము, సమయస్ఫూర్తి, ఈ అన్నిటిని మేళవించి మన విదేశాంగ విధానం కానీ, మన ఆర్థిక విధానం కానీ, మన యొక్క మిలిటరీ విధానం కానీ ఎలా ఉండాలంటే, సాంకేతిక విప్లవ రంగం కానీ, అంటే సాంకేతిక విజ్ఞానం కానీ ఎలా ఉండాలంటే, నీ యొక్క ఇరుగు పొరుగు దేశాల యొక్క స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని, ఆపర్చునిటీని, థ్రెట్ని గమనించి స్వాట్ అనాలిసిస్ చేసి, SWOT, కౌటిల్యుడు చెప్పినట్టుగా ఎవరిని ఎలా ఎంగేజ్ చేయాలో, ఎవరిని ఎలా నీ యొక్క చదరంగపు తెలివితేటలతో, జీవితం అనే చదరంగం అలాగనే రాజకీయ చదరంగం కూడా, దేశాల మధ్య జరుగుతున్న అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్. ఇఫ్ ఇండియా వాంట్స్ టు బి నెంబర్ 1 ఇన్ ద హోల్ వరల్డ్ అఫైర్స్, ప్రపంచంలో భారతదేశం విశ్వ విజేతగా నిలవాలంటే మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మన యొక్క దశ ఏంటి, మన యొక్క దిశ ఏంటి అనే దాని మీద మేధోమథనం జరగాలి. ఆ మేధోమథనము ఇందాక మేడం గారు, కనకదుర్గ గారు చెప్పినట్టు నాకు చాలా మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా ఆ విషయంలో. క్రికెట్కి, రాజకీయాలకి, సినిమా ఆడియో ఫంక్షన్లకి ఉన్న ఆదరణ మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో నింగిని మన అంతరిక్షంలోకి వెళ్తున్న చంద్రయాన్ 3 లాంటి ప్రోగ్రామ్స్లో ఎంత ఉంటుంది అని చూసుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ మనము ఆ విషయాల్లో చాలా తక్కువ ఆదరణ ఉంటుంది. కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజయాల్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఇండియా పాకిస్తాన్ మీద ఎంత సెలబ్రేట్ చేస్తుందో క్రికెట్ మ్యాచ్ గెలిచిన తర్వాత, అంతకన్నా డబుల్గా సెలబ్రేట్ చేసే ఆ పరిస్థితి. అంటే వాట్ వీ సీ ఈజ్ వాట్ వీ బిలీవ్. ఏం కనపడుతుందో అదే మనం నమ్ముతాం. రోడ్డు మీదకి వచ్చి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, క్రికెట్ మ్యాచ్ ఎలా అయితే జనాలు సంబరాలు చేసుకుంటారో ఒకవేళ ఇండియా గెలిచినప్పుడు, అలానే రేపు చంద్రయాన్ 3 విజయవంతమైనప్పుడు అలానే ఉండాలి. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వెరీ సింపుల్. కొన్ని లక్షల మంది బలిదానంతో వచ్చిన ఈ భారతదేశ స్వతంత్ర పతాక జెండా ఏదైతే మువ్వెన్నెలది ఉందో, మన పెంగళ వెంకయ్య గారు రూపకర్తో మన తెలుగువారైన జాతీయ జెండా ఏమ్మా, దాంట్లో వీ హ్యావ్ టు టేక్ ప్రైడ్ ఇన్ దట్. సో ఆ ప్రైడ్ తీసుకోవాల్సిన ప్రతి అంశం ఎప్పుడు వచ్చినా, ఇట్ కుడ్ బి ఇన్ పాలిటిక్స్, అంటే ఆటల్లో, పాటల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థిక విధానంలో, విదేశాంగ విధానంలో, ఎక్కడ భారతదేశం తన ముద్రణ వేసినా దాన్ని గొప్పగా విజయ ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, అప్పుడు దేశం అంటే ఆ కిక్ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. వండర్ఫుల్లీ సెడ్ అండి. అయితే కనకదుర్గ గారు ఏవైతే పాయింట్స్ సార్ చెప్పారో, కన్నగంటి గారు, ఆ పాయింట్స్ అన్నీ కూడా, అంటే ఇందాక చెప్పారు మనకి ఆ చదరంగం, జీవితం అనే చదరంగంలో ఎవరిని ఎలా, ఎక్కడ ఎంగేజ్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు మనకి తెలియాలి ఖచ్చితంగా. అవి హ్యూమన్ వాల్యూ సిస్టంలో ఎంత పరిణితి తీసుకు
తీసుకువస్తాయి అండ్ అలా చేయటం అనేది దానివల్ల ఒక మనిషి ఎంత మెచ్యూర్ అవుతారు అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్? అవి రెండు యాక్చువల్లీ మ్యూచువల్. మనకి ఆ హ్యూమన్ వాల్యూస్ ఉంటేనే సార్ చెప్పినవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఫ్రీడమ్లో కూడా పాజిటివ్ ఫ్రీడమ్, నెగిటివ్ ఫ్రీడమ్. సో నెగిటివ్ ఫ్రీడమ్ చెప్తా ఫస్ట్. నెగిటివ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెళ్తున్నాము, ఏం సిగ్నల్స్ లేవు, పోలీస్ లేదు, ఏం లేదు, నీ ఇష్టం, ఫ్రీ విల్, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోండి అంటున్నారు. మనం వెళ్తున్నాం ఇష్టం వచ్చినట్టు. అయితే అవతల వాళ్ళు కూడా అలాగే వస్తారు కదా, ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అవును. లేదా ఎవరెటు వెళ్ళాలో తెలియనప్పుడు అక్కడ ఒక కేఓస్ ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, మనము కన్ఫ్యూజ్ అవుతాం, అక్కడ ఉన్న వాళ్ళందరి స్టేట్ కూడా అలాగే ఉంటుంది. సో అప్పుడు వెంటనే ఏం చేస్తాం మనం? ఒక ట్రాఫిక్ సిగ్నల్, ఒక పోలీసు, ఒక మానిటర్ చేయడానికి పెట్టుకుంటాం. సో ఇది మనం అప్పుడు పెట్టినప్పుడు వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. రెస్పెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్. వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది, ఓహో ఇక్కడ సిగ్నల్ ఉంది, మనం ఇటు వెళ్ళాలి, నేను లెఫ్ట్కే వెళ్తా, అప్పుడు లెఫ్ట్కే వెళ్తున్నా, ఇప్పుడు లెఫ్ట్కే వెళ్తా, కానీ ఇప్పుడు ఇలా వెళ్ళాలి అని తెలుసుకోవడం అన్నది పాజిటివ్ ఫ్రీడమ్. సో ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నెగిటివ్ ఫ్రీడమ్తో వెళ్తుంటే, ఇప్పుడు ఎక్కువ మంది ఉండేది మనం వినేది నా ఇష్టం నేను చేస్తా అని. ఇది జస్ట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జనరేషన్ చేంజెస్ ఆల్సో. వాళ్ళకి అది తెలియకపోవడం, అంటే పేరెంట్స్ ఏదో పట్టుకొని ఆపుతారో, పెద్దవాళ్ళు పాత భావాలతో ఉంటారో అనుకుంటారు కదా. ఆ నెగిటివ్ ఫ్రీడమ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎక్కడికో అక్కడికి వెళ్తావు. ఎప్పుడు వెళ్తావు అంటే గతుకులు మించి వెళ్ళొచ్చు, ఎట్లా వెళ్ళొచ్చు, ఎక్కడికో అక్కడికి వెళ్తావు. అదే పాజిటివ్ ఫ్రీడమ్తో వెళ్ళావు అనుకో, తెలుసుకొని ఎందుకు వెళ్తున్నావు, ఎలా వెళ్ళాలి అన్నది తెలుసుకొని, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి ఉన్నాయో అన్నది పెట్టుకొని వెళ్ళినప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్ళాల్సిన రూట్లో కరెక్ట్గా వెళ్తావు, టైంకి చేరుతావు. రైట్. అండ్ అగైన్ అందరూ అలాగే వెళ్తూ ఉంటే కనుక నేషన్ ఆటోమేటిక్గా అందరూ అలాగే ఉంటే కనుక. అలాగే వాల్యూ సిస్టమ్ కూడా నీకు తెలిసింది అనుకో, నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఫ్రామ్ ఇట్ అగైన్ సార్ చెప్పినట్టు మదర్స్ ల్యాబ్లో ఉన్నప్పటి నుంచి సోషలైజేషన్ బిగిన్స్ అట్ హోమ్ ఫస్ట్. సో అక్కడ ఆ వాల్యూ సిస్టమ్ కనుక డెవలప్ చేసుకుంటే మనం, అక్కడి నుంచి ఎవ్రీ వన్ విల్ ఇంప్రూవ్. బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే వాల్యూ సిస్టమ్ ఉంటుంది, స్కూల్కి వెళ్తే కూడా అదే ఉంటుంది. ఇవాళ చాలా స్కూల్స్లో శాస్త్రానికి అంటే జస్ట్ ఫర్ అ ఫార్మాలిటీ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. అప్పుడు నాకు చాలా సాడ్ పార్ట్. నేను చాలా ఎదురు చూస్తాను యాక్చువల్గా. అంటే వీఆర్ ఆల్ లైక్ ఇంటూ ఇట్ కాబట్టి నేషనల్ ఇండిపెండెన్స్ డే అన్నా, రిపబ్లిక్ డే అన్నా అది చాలా ఫ్లాగ్ ఎగురుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఈవెన్ సినిమా థియేటర్స్ లో కూడా కదా, ఎంత ఎంజాయ్ చేస్తాం. అసలు నాకు ఎంత ఆనందం వేస్తుందంటే కనకదుర్గ గారు, మనం స్కూల్ అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ కి నిలబడే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. అలాంటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు వి షుడ్ ఎంజాయ్ ఇట్ అండ్ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ అండ్ పార్ట్ ఇన్ ఇట్ కదా. ఇప్పుడు స్కూల్స్ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటారు, ఏదో ఆ ప్రోగ్రామ్స్ లో ఉండే పిల్లలు తప్పదు కాబట్టి అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సి ద డిఫరెన్స్ ఇస్ దాట్ వాళ్ళు వెళ్తున్నారు కదా, ఫ్రీడమ్ వాళ్ళది ఫ్రీడమే కదా. ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, మిస్ చేసే వాళ్ళందరూ, వాళ్ళకి దాంట్లో ఆనందం తెలీదు. ఎగ్జాక్ట్లీ. ఆ ఆనందం తెలిసేలాగా ఇంట్లో మనం పెంచాలి, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది పేరెంట్స్ పార్ట్. దట్ ఈస్ ద పేరెంట్స్ పార్ట్. కరెక్ట్. అయితే మనం మొదలెట్టిన దగ్గర నుంచి మా వాడు అమెరికా వెళ్ళిపోతాడండి, అందరూ ఎక్కడికైనా వెళ్తాం, అందరూ ఎవ్రీవన్ షుడ్ డెవలప్, ఎవ్రీవన్ షుడ్ మూవ్ ఫార్వర్డ్. మన రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద రూట్స్. యూ బిలాంగ్ టు దిస్ కంట్రీ, యూ బిలాంగ్ టు దిస్ మదర్ ల్యాండ్, అండ్ యూ ఆర్ డెఫినెట్లీ బీయింగ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఏ కంట్రీకైనా సరే ఆ సిటిజన్ అయినప్పుడు మనకి దాని పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఇంట్లో ఒక బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అన్నదే మన ఇంట్లోనే నేర్పిస్తే ఇంకా దేశానికి ఏం చేస్తారు వాళ్ళు? రూట్స్ మర్చిపోకూడదు అన్నారు మేడం. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దకూడదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయకూడదు. అంటే మన పాత 3 సామెతలు ఇంపార్టెంట్ తెలుగు మాటలు చెప్పాను. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకి ఇవి ఎంత ప్రాముఖ్యత కలిగిన మాటలు అంటే ఈ 3 మాటలు. గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ యాటిట్యూడ్. మనం ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలేంటి, గతాన్ని మర్చిపోకుండా అలానే భవిష్యత్తుకి వర్తమానాన్ని ఒక్కొక్క మెట్టు వేసుకుంటా భవిష్యత్తు వైపు వెళ్ళాలి. అది దేశం కానీ, వ్యక్తి కానీ, సంఘం కానీ. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నా. మీరు ఏదైతే మార్పు చూద్దాం అనుకుంటున్నారో ఆ మార్పు మొదట మీలోనే ప్రారంభం కావాలన్నాడు. యూ మస్ట్ బి ద చేంజ్ దట్ యూ వాంటెడ్ టు సీ.
సో లెట్స్ సి వీళ్ళని అడుగుదాం మనం. యాక్చువల్లీ వంశీ, చాలామంది ఇప్పుడు ఇందాక కనకదుర్గ గారు అడ్రస్ చేసినట్టుగా ఇప్పుడు పిల్లలందరూ అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అక్కడే సెటిల్ అవుతారు, ఇంకా డబ్బులు వస్తాయి అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్లో మీరు కూడా అలా అనుకుంటున్నారా, మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? నేను అట్లా అనుకోవట్లేదు. నాకు ఇండియాలోనే చదవాలి, ఇండియా హిస్టరీ తెలుసుకోవాలి, ఇంకా ఇండియా కోసం ఏమైనా చేయాలి. కానీ నా క్లాస్మేట్స్ని చూస్తే వాళ్ళకి ఒక థాట్ ఉంది, నాకు ఈ జాబ్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళి మంచిగా హాయిగా ఉండాలి, ఇంకా నాకు ఇక్కడిది ఏం వద్దు, ఇక్కడ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ అని చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. యా, అంటే నాకు ఇక్కడ ఇది రిస్ట్రిక్షన్ ఉంది, నా పేరెంట్స్ ఇది చేయట్లేదు, నాకు స్కూల్స్లో ఇలా ఉంది, ఫ్రీడమ్ లేదు స్కూల్స్లో, ఇట్లా చూస్తారు అట్లా చూస్తారు, ఇలాంటివి నాకు చెప్తుంటారు. కానీ నేను చెప్తా వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆ థాట్ ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది ఆ థాట్, నాకు అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో సెటిల్ అయిపోవాలి అంతే. ఎప్పుడు కూడా మనం నిజంగా అండి, అంటే అది మనకి, నేను చాలా హిస్టరీ గురించి వాటి గురించి చదివినప్పుడు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనకి ఏదైతే బ్రిటిషర్స్ వెళ్ళిపోక ముందు నుండి వాళ్ళు మనకొకటి అలవాటు చేశారు. ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ తెల్లవాళ్ళు అనే వాళ్ళు ఎప్పుడు హయ్యర్, మనం ఎప్పుడు తక్కువే, వాళ్ళతో ఈక్వల్గా ఉంటేనే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. అదొకటి మనకి జీన్స్లో అలా వచ్చేసింది ఇన్ని డెకేడ్స్ అయిపోయాక కూడా. ఐ థింక్ మీరు అన్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ థాట్ ప్రాసెస్ ఫ్రమ్ దట్. అబ్సల్యూట్లీ, ఫ్రీడమ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇందాక మేడం గారు చెప్పారు, కనకదుర్గ మేడం గారు, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే నీకు ఒక వ్యక్తిగా నువ్వు జన్మించిన తర్వాత నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చే వాటికి అవి వంశపారంపర్యంగా వచ్చేస్తాయి. ఉదాహరణకి మీ కలరు, మీ హైటు, మీ కులం, మీ మతం, మీ ప్రాంతం, వీటిని తల్లిదండ్రులు మీకు యాక్సిడెంటల్గా అవి మీకు వచ్చేస్తాయి అనుకోకుండా. వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకొని జీవితంలో ఏ స్థాయికి వెళ్తావు అనేది నీ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎస్ సార్, నో మేడం, వెరీ క్లియర్ కదా. సో సర్టన్ థింగ్స్ ఆర్ ఇన్హెరిటెడ్, లెగసీ, హెరిటేజ్, సర్టన్ థింగ్స్ విత్ యువర్ క్యారెక్టర్. మీ యొక్క అలవాట్లు మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మిస్తే మీ వ్యక్తిత్వం మీ యొక్క జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. యువర్ హ్యాబిట్స్ మేక్ యువర్ క్యారెక్టర్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రూ విత్ ఇండివిజువల్ ఆర్ ఆల్సో కంట్రీ, రైట్? సిన్స్ వీ నో ద రియాలిటీ ఆఫ్ దిస్, నీకు నీ తల్లిదండ్రులు ఇచ్చిన దాని నుంచి నువ్వు ఏ వైపుగా వెళదాం అనుకుంటున్నావు, నీ హీరో, నీ హీరోయిన్, నీ డైరెక్టర్, నీ ప్రొడ్యూసర్, యూ షుడ్ బి ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. So you got to take responsibility and say, hey man, this is what I want to become, this is what I should have a one line in the history book for all the right things that I have done. చరిత్రలో నాకు ఒక వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఎలా ఉండాలంటే ఉత్తేజభరితంగా, ఉద్వేగభరితంగా రాబోతున్న తరతరాలకి, ఫర్ ద పోస్టరిటీ అంటే భవిష్యత్ తరాలకు కూడా నేను వాళ్ళ గుండెల్లో, వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా ఉండే ఒక గొప్ప పని చేయాలి అనేది ఇట్ కమ్స్ వెన్ యూ హ్యావ్ ద ఫైర్ ఇన్ ద బెల్లీ. కడుపులో కసి ఉండాలి. ఆ కసి ఎలా ఉండాలంటే దేశ నిర్మాణంలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవుతాను అన్న విధంగా ఎప్పుడు నీ చేతి లోపల నుంచి వచ్చిందో ఒక మిస్సైల్ లాగా, నథింగ్ కెన్ స్టాప్ ఇట్. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ గివ్ ఇట్ యువర్ చైల్డ్ ఈజ్ ఈ కడుపులో కసి. వెల్, నిజంగా ఆ కసితో ఇప్పుడు ఉన్న పిల్లలు ఉన్నారా? అది ఉండాలంటే పేరెంట్స్ అది నేర్పాలి, పేరెంట్స్కి అది ఉండాలి, పేరెంట్స్ అది చెప్పాలి, వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇవి మన పద్ధతులు, అంటే మన కంట్రీ గురించి కానీ, మన సార్ చెప్పినట్టు మనకున్న లెగసీ గురించి కానీ ఇదంతా మనం చెప్పాలి. వీ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ దాట్ అండ్ దెన్ వీ షుడ్ టీచ్ ద చైల్డ్ ఆల్సో. అంటే కూర్చోపెట్టి పాఠాలు చెప్పక్కర్లా, మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎంతమంది వింటే వాళ్ళకి అది తెలుస్తుంది. అలాగే ఇంట్లో ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉండాలి. అలాంటివి ఇప్పుడు సార్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ, మా ఫ్యామిలీస్లో కానీ, ఇండియాలో దేశంలో ఇలా అవుతుంది, దేశంలో ఇలా ఉంది, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ టీవీలో వచ్చే న్యూస్ చుట్టుపక్కల ఏమవుతుందో తెలీదు. టీవీలో ఎంత మంచి కరెక్ట్ న్యూస్ వస్తుందో మనకు తెలుసు. అండ్ పిల్లలు కూడా అదే బిలీవ్ చేస్తారు కదా. ఇప్పుడు దే ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ రియల్లీ టేక్, అంటే వాళ్ళు టైం తీసుకొని ఇది కరెక్ట్ న్యూసా రాంగ్ న్యూసా వ్యాలిడేట్ చేసుకుంటాం కూడా చాలా తక్కువ ఉంటుంది. చెప్పింది నమ్మేస్తాం.
సో ఇదంతా మనకి పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్ ఉంది, పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేసి పేరెంట్స్ చెప్పగలిగిన పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని సెలవు వస్తే ఒక మాల్ తీసుకెళ్ళి తిప్పే బదులు సెలవు వస్తే సాలార్జంగ్ మ్యూజియం తీసుకెళ్ళి చూపించండి, రైట్, సెలవు వస్తే గోల్కొండ ఫోర్ట్ తీసుకెళ్ళి చూపించండి. అట్లా మనకి చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి మన కంట్రీలోనే. ఇవన్నీ ఫస్ట్ చూపించండి. 10 రోజులు సెలవులు వస్తే ఎక్కడికో వెకేషన్కి తీసుకెళ్ళి బాగా తిప్పుకొచ్చి ఫోటోలు అదంతా మంచిదే కాదని నేను అంట్లా, ఇది వదిలేసి కాదు. ముందు మన దేశం మనకు తెలియాలి కదా, రైట్, ఇప్పుడు మన లెగసీ తెలియాలి, మన ఇంట్లో వాళ్ళు ఏంటో తెలియాలి. మన ఫ్యామిలీలో ఆ ఇది లేకపోతే కనుక బయట వాళ్ళు వచ్చి ఏం చెప్తే అదే నమ్ముతామా? అంతే కదా. ఇండియాలో కూడా అంతే. మన దేశం గురించి మనకేం తెలియనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఓహో అవునా మనకి ఇంత ఉందా ఇట్లా ఉందా అని ఇప్పుడు అక్కడి నుంచి యోగాలు పట్టుకొచ్చి అక్కడి నుంచి అన్ని పట్టుకొచ్చి చెప్తున్నారు కదా. అవును అవును. యాజ్ ఇఫ్ మీరు చెప్పినట్టు మేడం, సారీ టు ఇంటరప్ట్, మన తెలుగులో సామెత ఉంది, నేను కనకదుర్గ గారు చెప్పిన దాన్ని ఇంకొక విధంగా చెప్తాను. మామూలు మంచినీళ్ళను కూడా శంఖంలో పోస్తే తీర్థం అవుతుందంట. అవును అవును, కరెక్ట్ కరెక్ట్ కదా. అదే జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఇంత నాలెడ్జ్, ఇంత విజ్ఞానము, ఇదంతా అట్లా పశ్చిమ దేశాలకు వెళ్తే గానీ మళ్ళీ అటు తిరిగి వస్తే గానీ అది తీర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే నేను సైకాలజీలో కూడా చాలా చదువుతున్నప్పుడు అరే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి విని పెరిగిన వాళ్ళమేగా అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి లెసన్స్ లాగా వస్తే అప్పుడు అమ్మో ఓహో ఇలా వాళ్ళు అలా అన్వయించుకుంటారు. మనకి అది ఒక జీవన విధానం, వాళ్ళు నేర్చుకుంటున్నారు. రైట్, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కరెక్ట్. సర్ప్రైజ్ అయిన విషయం, రీసెంట్ గా సర్ప్రైజ్ అయిన విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో బాగా ప్యాషన్ ఏంటంటే సెల్ఫ్ మోటివేటింగ్ ఎఫర్మేషన్స్, రైట్ కదా. ఈ ఎఫర్మేషన్స్ అనేవి మనకి వేదాలలో కూడా చెప్పబడినవి. ఈ విషయం మనకి అసలు నారాయణ కౌచ్ అని నేను రీసెంట్గా దాని అర్థం తెలుసుకోను. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎఫర్మేషన్స్. అంటే మనల్ని మనం ఒక పగలు నుండి రాత్రి నుండి చెడు నుండి ఎలా కాపాడుకోవడం అనే ఎఫర్మేషన్స్ అందులో ఉన్నాయి. మీతో మీరు మాట్లాడుకోవటం. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఇది మనకి చెప్పారు, మనకి ఇన్ని సంవత్సరాల్లో, నాకైతే ఇన్ని సంవత్సరాల్లో తెలియలేదు. ఏదో ఇంగ్లీష్ వాళ్ళవి వీళ్ళవి ఎఫర్మేషన్స్ అంటే వింటమే. అరే ఇది మనకి వేదాల్లో ఉంది. సో అంటే మనం అన్ని కూడా మీరు అన్నట్టుగా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది అని తెలుసుకుని అరే మనమే ఇది కదా అని తెలుసుకోవటం. మన మహాభారతం, మన కురుక్షేత్రం చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెటావర్స్, 5G, బిగ్ డేటా, ఇవన్నీ ఏంటో తెలుసా? మాయాబజార్ ఒక్కసారి చూడండి. ఈ మాయాబజార్ అనే తెలుగు సినిమాలో డిస్కస్ చేయని మిసైల్ గురించి కానీ, వెపన్ గురించి కానీ, AI, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, 5G, మెటావర్స్, వాట్ ఎవర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూ నేమ్, కొత్త సాంకేతిక వరవడులు ఏవైనా కానీ మాయాబజార్ సినిమాలో ఉన్నాయి, మీరు చూసుకోండి. అవునా? మీరు అసలు వీళ్ళని అడుగుదాం, మీకు మాయాబజార్ సినిమా తెలుసా మీ ఇద్దరికి? నాకు తెలుసు. Oh, విన్నావు? You must see after this program. I wanted to see, but the time didn't settle. Okay. You will be seeing maybe shortly. Cool. So కరెంట్లీ కూడా సార్ ఇప్పుడు యనమూరి వీరేంద్రనాథ్ గారిది ఆనందో బ్రహ్మ, అది మేము ఫస్ట్ చదివినప్పుడు అబ్బా ఇలా కూడా ఉంటుందా అనుకున్నాం. ఇవాళ అలాగే ఉంది. ఆయన ఎప్పుడు ఊహించి రాశారు అది. అవునమ్మా, ఆనందో బ్రహ్మ అంటే మాయాబజార్ అంటే వీళ్ళకి ఇంకా వెనక్కి. బట్ ఆల్ సెడ్ అంట, మనకి లేనిది లేదు, తెలియంది లేదు. అంటే కావాల్సినంత విజ్ఞానం అంతా మన దగ్గరే మన భారతదేశంలో ఉన్నది, మనుషుల్లో కూడా ఉంది. వీఆర్ ఆల్ క్యారియర్స్ ఆఫ్ ఆల్ దట్. దాని అంతటికీ వారసులమే. మనకు వద్దు, కళ్ళు కనపడవు మనకి. మేడం కనకదుర్గ మేడం, స్పిరిచువల్ పవర్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఏ దేశం అయితే ఆధ్యాత్మికంగా గొప్పదో ఆ దేశానికి మిగతా అన్ని శక్తులు వస్తాయి. ఆధ్యాత్మిక శక్తి మూలం ఏ శక్తికైనా చెప్పనా. ఆధ్యాత్మిక శక్తి ఏం చేస్తుందంటే మనిషిని విర్రవీగకుండా పక్కనోడిని సమదృష్టితో చూడమని చెప్పుద్ది. ఆధ్యాత్మిక శక్తి ఏం చెప్పిద్దంటే ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు, పుట్టావు కాబట్టి చచ్చిపోతావు, తెలిసి కూడా ఈ స్టైల్ ఎందుకు, కాముగా నేల మీద నిలబడరా అని చెప్పుద్ది ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఏం చెప్పిద్దంటే టెక్నాలజీ, ట్రేడు, టూరిజము, ఎకానమీ, బిజినెస్, ఇవన్నీ పిచ్చోడా, నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే మోడరేషన్లో ఉంటావో, అంటే మధ్య విధానం, మధ్య మార్గంలో ఉంటావో, అతి చేయకుండా
ఉంటావో, సమదృష్టితో ఉంటావో, ప్రకృతితో ఎప్పుడు మమైకమై నీ జీవితాన్ని, బయోడైవర్సిటీ, వైవిధ్యము, జీవ కారుణ్యము, ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో అప్పుడు సమస్త ప్రపంచాల్లో ఉన్న ఐశ్వర్యం నీ దాసోహం అవుద్ది. Don't play cricket. As a cricketer, what we have been taught, don't keep century in mind and play. Just enjoy the game. In the process, you will get a century or maybe double century. అవును, Why are you restricting yourself only to 100? అంతేగా. So enjoy the game, enjoy the process, enjoy the education. Don't study for the sake of getting a job. Study for the sake of studying, and then your passion, PASSION. If it becomes your profession, you will beat anybody and everybody. Yes or no, guys? I think ఇందాక కూడా మీరు యూ హ్యావ్ సెడ్ అబౌట్ మనం వేరే వాళ్ళని ప్రేస్ చేయడం. ఇండియన్స్గా మెనీ పీపుల్కి దేర్ ఇస్ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అబౌట్, లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్టరీ, మన హిస్టరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అమెరికన్ ఆర్ వాట్ ఎవర్. దే హ్యావ్ కిల్డ్ దేర్ ఓన్ నేటివ్స్ అండ్ టుక్ ఓవర్ ద ల్యాండ్. Yes, you are right. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ మనము ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు మనకంటే బెటర్ ఏమో అని. ఐ థింక్ దాన్ని పేరెంట్స్ అండ్ ఆత్మన్యూన్యతా భావాన్ని సాయం చూస్తున్నాడంటే ఐ థింక్ దానిలో యాజ్ అ సిటిజన్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాట్ కెన్ వి డూ ఇస్ మై ఓకే కూల్. ఓ దట్స్ ఎ క్వశ్చన్. కనకదుర్గ గారు, ఓకే మ్యామ్, యా యు గో హెడ్ మ్యామ్. because it's about inferiorities as a psychologist. Definitely. First of all, you need to know why you feel inferior and what are the What superiorities. factors? నాట్ మీ ఇన్ జనరల్. ఇన్ జనరల్ ఓన్లీ. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడాలంటే మన ఇన్ఫీరియర్ అంటే మనం ఫీల్ అవుతున్నాం, అక్కడ మిగతా కంట్రీస్ అని సుపీరియర్, మనం ఇన్ఫీరియర్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే అగైన్ ఇట్ గెట్స్ బ్యాక్ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. యూ డోంట్ నో వాట్ యు ఆర్. యూ మే బీ అ డైమండ్, బట్ ఇఫ్ యూ డోంట్ రియలైజ్, సెల్ఫ్ అవేర్నెస్ లేదు, యూ డోంట్ రియలైజ్ దట్ యూఆర్ అ డైమండ్ and some stone is shining there, you think that is more shining and I'm not shining, but whereas you are a diamond. So a self awareness ఉన్నప్పుడు you will understand. ఇండియా గురించి ఎందుకు మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాము అంటే, as sir rightly said, ఇందాక తన గురించి like India, when you asked about the neighboring countries, we are progressing, though not only in terms of infrastructure or materialistic things, we are progressing as a country by all means. అంటే the quality of life కానీ, లేకపోతే మెయింటైనింగ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ కానీ, ఇదంతా చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వీఆర్ నాట్ అ సింగిల్ ఎజెండా కంట్రీ కాదు మనది. అలాంటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారో అటువంటి దాంతో యూ కాంట్ కంపేర్. అండ్ వీ డోంట్ సీ ఆల్ దిస్. యూ డోంట్ సీ the family bondings here, you don't see the goodness of the people here, as sir said, the spiritual energy what we have here. These are all your strength actually. We are not giving value to that. We are giving value to only what is your GDP, how much you have grown, how much you can, what is the purchasing power of the money here, what is the dollar rupee value. So adi chusinapudu you feel inferior, but when you know what really you are, then you don't feel inferior. That is the reason why we don't feel inferior actually. Exactly, we are proud. We are proud being Indians. So మీకు తెలియదు కదా, అండ్ అదొకటే కనపడుతుంది కాబట్టి అలా కనిపిస్తుంది. అయితే మనం ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాము. దానికి సంబంధించి మెయిన్ 3 థింగ్స్ ఏంటంటే, అసలు ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి ఇండియా యొక్క గొప్పతనం తెలియాలి, ఇండియా హిస్టరీ, ఇండియా లెగసీ ఏంటి అనేది తెలియచేయాలి. అండ్ ఎప్పుడైతే మన భారతదేశం చరిత్రలో ఏం జరిగింది, మనం ఎంత గొప్ప ఆవిష్కరణలు చేశాము అనే విషయాలు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనది. మన పిల్లలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని చక్కగా లెగసీని ముందుకు తీసుకువెళ్తారు, మనల్ని నెంబర్ 1గా చేస్తారు. మనకి ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఫియర్, ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మనం ఏదైతే కోరుకుంటున్నాం అదంతా రావటానికి మనం ఈరోజు షోని డెడికేట్ చేస్తూ ఒక్కొక్కలం. ఇంకొక పాయింట్ ఉంది అపర్ణ, independence doesn't come all alone, it comes with responsibility. Exactly, very valid point Kanakadurga garu. So if everyone is responsible, then automatically
ఆ ఇండిపెండెన్స్ ఇప్పుడు మనం ఏదైతే ఊహించుకుంటున్నామో ఇప్పటికీ మనము ఏంటి అంటే వీ టాక్ అబౌట్ కరప్షన్, బ్యూరోక్రసీ, రెప్టేపిజం అన్నీ మాట్లాడుతున్నాం. ఇవన్నీ పోవాలంటే ఈచ్ ఇండివిజువల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. అవును. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఇదంతా పొలిటికల్ అంటే కంట్రీ వైజ్ది. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సైకలాజికల్ వెన్ వీ టాక్ ఎమోషనల్లీ, మెంటల్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక హ్యాపీనెస్ క్వశ్చన్ పెరగాలి అంటే కనుక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఐ కాల్ ఇట్ మీస్పాన్సిబుల్ అని ఒకటి ఉంటుంది. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ హెల్త్, యువర్ వెల్-బీయింగ్. యూ షుడ్ బీ అండ్ యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు యువర్ హ్యాపీనెస్. నాకు ఇష్టం లేని నేను చేయను అట్లా అని మొండితనం కాదు. నాకేది అన్నది తెలియాలి, నాకేం కావాలి ఎలా అన్నది అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. అగైన్ విత్ ఆల్ ద ఫ్రీడమ్ దే హ్యావ్ అండ్ హౌ మచ్ ఫ్రీడమ్ వీ హ్యావ్ హియర్ నిజంగా ఎప్పుడు అర్థమవుతుందంటే అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. వేరే చోట్లకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఫ్రీడమ్ ఉన్నది అర్థమవుతుంది. కరెక్ట్. అలాగే పేరెంట్స్కి ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇండియా గురించి ఇప్పుడు మీరు చెప్పకపోతే మీ పిల్లలు బయటకు వెళ్ళొచ్చాక మాకు ఎప్పుడు తెలీదు మా ఇంత గ్రేట్ మా కంట్రీ అని చెప్పి వాళ్ళు వచ్చి మీకు పాఠం చెప్తారు. అవును. మీరు ఎందుకు చెప్పలేదు అని ఎందుకు చెప్పలేదు ప్రశ్నిస్తారు అని చెప్పి అయితే ఖచ్చితంగా వినాల్సి వస్తుంది. అయితే ఎస్, మనం కూడా యాజ్ అ రెస్పాన్సిబిలిటీ మనం కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. కాబట్టి ఇట్స్ అ రిక్వెస్ట్, మన దేశానికి సంబంధించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక విషయం గురించి అందరూ కూడా ఒక్కొక్కటి చెప్తారు అని నేను అనుకుంటున్నాను. టు ర్యాప్ దిస్ ఇన్ అ వెరీ హార్ట్ ఫెల్ట్ వే. సో యా, కనకదుర్గ గారు. సార్ ఇందాక మీరు ఎనర్జీ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు వి ఆల్ టాక్ ఆఫ్ సెండింగ్ ఎనర్జీస్. ఆ ఎనర్జీ ఉండాలి, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, పాజిటివ్ ఎనర్జీ ఆరాస్ అంతా. అయితే మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద ఎనర్జీ సెంటర్స్. కరెక్ట్. గుడికి ఎందుకు వెళ్ళాలి ఇస్ ద క్వశ్చన్. గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే టు డ్రా ఎనర్జీ ఫ్రమ్ దేర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రిలీజియస్, దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ద స్పిరిచువల్ థింగ్. స్పిరిచువల్ దీంట్లో ఏంటి ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నప్పుడు అంటే మానవుడి చివరి ఇది మన భారత సాంప్రదాయం మన దీని ప్రకారం ఆధ్యాత్మికత కాబట్టి మనం అక్కడికే చేరాలి. కాబట్టి ఆ ఎనర్జీ మనం డ్రా చేయాలంటే మనం రోజువారీ ఏం చేయడానికైనా మనం కోరుకున్నవి కావడానికైనా కావాల్సిన ఎనర్జీ ఏంటి కావాలి అంటే ఆ ఎనర్జీ సెంటర్స్ని అంటే ఇండివిజువల్ ఎనర్జీ కాకుండా అందరూ కలిసి ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళి చూసినా కూడా వాళ్ళ ఎనర్జీ సెంటర్స్ గురించి ఎనర్జీ ఎట్లా తీర్చుకోవాలి, ఒకరికొకరికి పాజిటివ్ ఎనర్జీ ఎలా ఇవ్వాలి మాట్లాడతారు. ఇది నాకు తెలిసిన రోజున నాకు రీసెంట్గా మొన్న మధ్య కూడా సైకోథెరపీలో 3rd generation of psychotherapy is acceptance and commitment. And 4th generation of psychotherapy ఇంకా ఇక్కడికి రాలేదు ఇండియాలోకి, ఈజ్ మైండ్ఫుల్నెస్ అట. నువ్వేం చేస్తున్నావో అందులోనే ఉండు అని చెప్పి మనకు భగవద్గీతలో అవును ఎప్పుడో చెప్పాడు కృష్ణుడు. ఇప్పుడు అది 4th generation of psychotherapy. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ భారతదేశంలో పుట్టినందుకు. అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే నా పిల్లలకు కూడా అది నేర్పించాను కాబట్టి నాకు అంతవరకు చాలా సంతోషం. అండ్ ఇట్లా ఎక్కువ మంది పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పగలుగుతున్నాం కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చావు అపర్ణ. థ్యాంక్ యూ. నో, మేము చాలా గ్లాడ్గా ఫీల్ అవుతున్నాం ఈ రోజు ఇలా మాట్లాడగలిగినందుకు. సాయి, వాట్ ఈస్ ద వన్ ప్రౌడ్ ఆఫ్ వన్ ఫ్యాక్ట్. When India became independent, similar to just Sir has explained, like Bangladesh had a choice, it chose religiousness, or China had a choice, they choose communism. So I think instead of presidential rule or Hindu republic of something like that, like Islamic, ala kaakunda India chose to be democratic. Yes. And that is something we should be proud of. Every Indian should be proud of. Correct. So Vanshi, thing I respect is of the nation is unity and diversity. I respect this so much because I believe in equality and humanitarian. Because before this and after this is nothing. Only humanity and equality is the most important thing in our life. So I want to give a message to every one of our viewers to be equal with everyone, give religious right to everyone. Don't discriminate the others' religion, what they belong. Give equality to everyone because you are living in a country where the diversity has been respected from a very long time, and I want everyone to treat everyone equally. Wonderful, Vanshi. So Kanaganti garu, సో ద యంగ్ ఇండియా చెప్పింది అండ్ దెన్ మేడం గారు కూడా చెప్పారు, కనకదుర్గ గారు. నేను నా భారతదేశం గురించి గర్వంగా ఫీల్ అయ్యే ఒక అంశం ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే ఈ
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా నేను ఆత్మావలోకన చేసుకున్నప్పుడు నాకు బోధపడిన విషయం ఏంటంటే భారతదేశం ఇంతవరకు ఏ దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమణ చేసి అన్యాయం చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇది ఒక గొప్ప క్వాలిటీ, భారతదేశం యొక్క గొప్ప క్వాలిటీ. We have never been expansionist. We have never invaded the spaces of others. We have never annexed anybody's territory or their psyche. Having said this, ఇది చెప్పిన తర్వాత ఏమి నాకు ఇష్టమైన ఇంకొక ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫినాన్షియల్ ఫిట్నెస్, ఈ 5 ఫిట్నెస్లు మనకి ఎట్లయితే పంచభూతాల్లాగా గాలి, నింగి, నీరు, నిప్పు ఇట్లా ఉన్నాయో ఆకాశం, అలా ఈ భారతదేశంలో 4 వైపులా వ్యాప్తి చెంది నాకు కనపడుతున్నాయి కంటికి. ఎలా అంటే మనము యోగా అంటే లెట్స్ సే ఫిజికల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్ మన రామాయణ మహాభారతాలు అవ్వచ్చు, లేదా ఖురాన్ అవ్వచ్చు, లేదా బైబిల్ అవ్వచ్చు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా మేము డోర్స్ ఓపెన్ చేసాం. రెండో గొప్ప విషయం స్పిరిచువల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ యోగా అనుకుందాం చెప్తున్నా. ఫినాన్షియల్ ఫిట్నెస్, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని బలంగా నానుడు ఉన్న ఈ రోజుల్లో కూడా ఏ ఇంటికి వెళ్ళినా డోర్ ఓపెన్ చేసి భోజనం పెట్టి మంచి చెడ్డలు పలకరించి ఇంకా ఆ చక్కటి బంధాలు బాంధవ్యాలు ఇంకా కొంతవరకు తగ్గినా కానీ ఇంకా వేరే దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. సో ఫిజికల్ ఫిట్నెస్ కనబడుతుంది, స్పిరిచువల్ ఫిట్నెస్ కనబడుతుంది, ఎమోషనల్ ఫిట్నెస్ కనబడుతుంది, అన్నిటికీ మించి ఇంటలెక్చువల్ ఫిట్నెస్. దాని గురించి ఇంక మీరే చెప్పారు ఇందాక. నలంద, తక్షశిల అప్పటి నుంచి ప్రారంభమై అశోక ద గ్రేట్, మౌర్య, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయల దగ్గర వరకు మనం చూడవచ్చు. ఏది మధ్య శతాబ్దం వరకు ఏంటది సాహిత్యంలోనూ సమరాంగణంలోనూ సార్వభౌముడిని నేనే అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అది నిజం కూడా. అలాంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్ ఫిట్నెస్ కలిగిన కంట్రీ మంది. ఇప్పుడు కూడా ఏఐ చూసుకున్నా, బ్లాక్ చైన్ చూసుకున్నా, ఐఓటీ చూసుకున్నా, బిగ్ డేటా, 5G, మెటావర్స్ భారతీయులే శాసించేది. కంపెనీ నీది కావచ్చు, తెల్లవాడిది కావచ్చు, ఆ కంపెనీ బ్రెయిన్ మట్టికి భారతీయుడిది. సో ఆ కిక్ వేరుంది. ఇది ఇంటలెక్చువల్గా. తర్వాత ఆర్థికంగా ఇప్పుడు మన వరల్డ్ బ్యాంక్ కూడా మన మహిళ, భారతీయ మహిళ అధ్యక్షురాలు, రైట్, గోపీనాథ్ గారు, వీళ్ళందరూ IMF వరల్డ్ బ్యాంక్స్లో రాజ్యం వెళ్తున్నారు. సో ఇది ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ చెప్పాను, ఫైనాన్షియల్ ఫిట్నెస్ చెప్పాను, ఎమోషనల్ ఫిట్నెస్ చెప్పాను, ఫిజికల్ ఫిట్నెస్ చెప్పాను, స్పిరిచువల్ ఫిట్నెస్ చెప్పాను. ఇవన్నీ భారతదేశంలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఫైనల్ వర్డ్ కంక్లూజన్, ఈ శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి అనే దాన్ని మర్చిపోకుండా we should never forget, we should be prepared. The best time to prepare for war is at peace time. So we have to use this peace time, prepare for కరోనా లాంటి పెద్ద పెద్ద న్యాచురల్ డిజాస్టరా, మ్యాన్ మేడ్ డిజాస్టరా, చైనా వాడు పంపించాడా, సత్యం తప్పనిసరిగా బయటకు వస్తుంది. తాట తీస్తాం వాళ్ళది, చైనా వాళ్ళది దొరుకుద్ది ఒక రోజున. ఇట్స్ 100% మ్యాన్ మేడే, ఇట్స్ 100% చైనా ల్యాబ్ లీక్ థియరీనే. సో దాన్ని కూడా మనము దేన్ని వదలము, చెడు చేసిన వాళ్ళని వదలము, మంచి చేసిన వాళ్ళని ప్రేమిస్తా. భారతదేశ మువ్వెన్నెల పతాకము 1000 కోట్ల సంవత్సరాలు అలానే ఉంటుందని, భారతదేశం యొక్క ఖ్యాతి జగద్వీకరణ అవుద్దని, అవ్వాలని మనసా వాచా కర్మేణ మా ప్యానల్ మొత్తం మీకు ఐ డ్రీమ్కి డ్రీమ్లోనే ఉంది ఆ కోరిక, ఆ ఆశ, ఆ హోప్, ఆ పాజిటివిటీ ఐ డ్రీమ్లో. సో ఐ ఇండియన్ డ్రీమ్. సో ఐ డ్రీమ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇండియన్ డ్రీమ్. యా, వండర్ఫుల్లీ సెడ్ అండి. అండ్ నిజంగానే వీళ్ళందరూ భారతదేశానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా టు కాంట్రిబ్యూట్
భారతదేశం గురించి గొప్ప విషయాలు మనం గొప్పగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వెతుక్కోవాల్సిన పని లేదు. మీకు ఎక్కడ ఏ దేశం వెస్టర్నైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఇది కనిపెట్టాము అది కనిపెట్టాము అని చెప్పినప్పుడు ఒక్కసారి మన వేదాలలో అది ఉందా అని రీచెక్ చేస్తే డెఫినెట్గా అది ఉండి తీరుతుంది. ఇంకా అంతకుమించి మీకు వేరే ఏ సాక్ష్యము ఏది అవసరం లేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఈస్ వై Indians should always be proud of India and should and definitely would carry the legacy అని అందరం అనుకుంటున్నాము. ఈరోజు భారతదేశం గురించి మాట్లాడగలిగిన అవకాశాన్ని మీరు కూడా మాకు ఇచ్చారు. అండ్ నిజంగా ఐ డ్రీమ్ యాజ్ ఇండియన్ డ్రీమ్ టుడే వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ జై హింద్.